guys, welcome back to our channel Mr. Mr. Majnu. Majnu. ఎస్ టైటిల్ thumbnail చూసారు కదా, మేము బిగ్ బాస్ రివ్యూ ఇస్తున్నామా అంటే రివ్యూ అని చెప్పొద్దు. సో వీఆర్ షేరింగ్ అవర్ ఒపీనియన్స్ అనమాట. నా ఒపీనియన్ అలాగే మంజు ఒపీనియన్. సో డెఫినెట్లీ మా ఇంట్లో అయితే బిగ్ బాస్ చూసినప్పుడు మా ఇద్దరి మధ్యలో ఓవరే జరుగుతుంది. సో ఎందుకంటే నాకు నచ్చింది తనకి నచ్చదు, తనకి నచ్చింది నాకు నచ్చదు. సో ఆ డిబేట్ అనేది డెఫినెట్లీ మా సీజన్ నుంచి స్టార్ట్ అయింది. నేను నా సీజన్లో ఎలా జరిగిందంటే లేదు లేదు ఇది నువ్వు ఇలా చేసావు అలా చేసావు అక్కడ అది జరిగింది అని ఇంట్లో ఒక డిబేటే ఉంటుంది. సో మీరు చెప్పరే, కెమెరా ముందు నేనే మాట్లాడతాను, కెమెరా ఆఫ్ కెమెరా ఎక్కువ మాట్లాడతావుగా. బిగ్ బాస్ సీజన్ మా ఇంట్లో చాలా మంది చూస్తారు. అంటే సీజన్ 1 నుంచి చూస్తూ వచ్చాయి, ఇప్పుడు 8 సీజన్. సో కొంచెం ఎక్స్పీరియన్స్ నాకు ఉంది, అంటే ఎలా జరుగుతుంది అని తెలుసు కాబట్టి దీని గురించి మాట్లాడచ్చు అనిపించింది. ఎస్పెషల్లీ అండ్ లాస్ట్ ఇయర్ కూడా ఆల్రెడీ సీజన్ 4 వెళ్ళొచ్చింది కాబట్టి తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఎక్కడో తేడా కొడుతుంది సీనా. ఇలా రివ్యూ స్టార్ట్ చేసినా కూడా బిగ్ బాస్కి వెళ్ళిపోదాం అని పెద్ద స్కెచ్. సో అట్లా మేము బిగ్ బాస్ 8కి సంబంధించి రివ్యూ ఇద్దాము అని అనుకుంటున్నాము. సో మీకు నచ్చుతుంది అని అనుకుంటే డెఫినెట్లీ వెళ్ళేసి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం సో బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది సో మా కోసం పరితపించిపోయాడు కాబట్టి సో తనకు కూడా కొంచెం ఆ నాలెడ్జ్ ఉంది. యాజ్ ఎ ఆడియన్స్ నాకు తెలుసు, యాజ్ ఎ కంటెస్టెంట్ వ్యూస్ నీకు తెలుసు కాబట్టి సో ఇద్దరు వ్యూస్ షేర్ చేసుకున్నాం కాబట్టి మీకు ఒక పాయింట్ వస్తుంది. బేసిక్గా పాయింట్ వస్తుంది అంటే ఒక ఒపీనియన్ వస్తుంది. సో మీరు ఎలా అనిపించింది ఏంటి సో చెప్పండి. అండ్ సో ఎపిసోడ్ మొత్తం 3 hours లాంచింగ్ ఎపిసోడ్ ఫెంటాస్టిక్ ఉంది. బట్ రివ్యూస్ ఫెంటాస్టిక్, ఎపిసోడ్ మాత్రం బాగుంది. సో బుక్ నేను ఫర్ ద ఫస్ట్ టైం బిగ్ బాస్ చూస్తూ అసలు రివ్యూవర్స్ ఇలా రాసుకుంటారా ప్రతి పాయింట్ నాకు తెలియదు, కానీ నేను ఇన్ని పేజెస్ రాసా. 8 కంటెస్టెంట్స్ 14 మంది ఉండొచ్చు, పేజీలు మాత్రం 28 పైగా రాస్తున్నమాట. సో ఇంత నేను చెప్తానో లేదు తెలియదు కానీ బట్ డెఫినెట్లీ ఒక్కొక్కరు ఎంట్రీ సో అది చాలా బాగుంది. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. సో బిగ్ బాస్ ఎంట్రీ ఎలా అనిపించింది బుజ్జి? బిగ్ బాస్ స్టార్టింగ్ ఎంట్రీ 1 నాకు సార్ ఇచ్చారు ఎంట్రీ. అద్భుతమైన సాంగ్, దేవర సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు. సాంగ్ డాన్స్ ఎస్పెషల్లీ ఆ స్టేజ్ చాలా బాగా నచ్చింది. 8 ఇన్ఫినిటీ సింబల్ ఉంది, చాలా బాగుంది. స్టేజ్ చాలా బాగుంది కదా, స్టేజ్ చాలా బాగుంది. అండ్ నాకు సార్ డాన్స్ అదర్ కొట్టేశారు. సార్ ఎంట్రీ ఆల్వేస్ క్రేజీ ఉంటుంది, అద్దరిపోద్ది. ఆయన ఎలా వచ్చినా ఒక స్మైల్ చాలు. ఈజ్ ఆల్వేస్ మన్మధుడు. మేము సీజన్ 4 నుంచి ఇప్పుడు సీజన్ 8 అప్పటికి ఇప్పటికి అస్సలు చేంజ్ లేదు, ఆయన ఇంకా యంగ్గా ఉన్నారు. సో అట్లా సూపర్ సాంగ్తో ఎంట్రీ ఇచ్చారనమాట. సో యాక్చువల్లీ అవుట్ఫిట్ అయితే సూపర్ ఉంది నాకు సార్ది. సో మా సీజన్లో అయితే ప్రతిసారి అవుట్ఫిట్ బాగుందంటే సార్ నాకు ఇది ఇచ్చేస్తారు, ఇదే ప్రతి కంటెస్టెంట్ అడిగేవారు. దాని తర్వాత నుంచి అది ఆనవాయితీలాగా ప్రతి సీజన్లో ఎవరో ఒకరు అడుగుతూ వచ్చారనమాట. సో అట్లా మాకు స్పెషల్గా నచ్చింది ఏంటి అని అంటే 8 సింబల్, ఆ ఇన్ఫినిటీ సింబల్. సో నాగ్సర్ గారి ఒక డైలాగ్ ఉంటుంది, ఆయన ఎంట్రీ అయిపోగానే డాన్స్ అయిపోగానే మీకు నాకు మధ్యలో ఇది ఎందుకు అని చెప్పేసి గాగుల్స్ స్పెక్స్ తీసి పడేస్తారనమాట. సో అది నాకు చాలా నచ్చింది. సో వాట్ డిడ్ యూ లైక్? నాకు నువ్వు చెప్పిన అవుట్ఫిట్ చాలా బాగుంది, నాకు సార్ అది బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఈసారి ఇన్ఫినిటీ అంటే లిమిట్లెస్ అని చెప్తున్నారు కదా. సో ఈ లిమిట్లెస్ అంటే లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ అంటున్నారు, లిమిట్లెస్ సో ట్విస్ట్లు అంటున్నారు, టర్న్స్ అంటున్నారు. సో ఏం ఉండబోతుందో తెలియదు కానీ బట్ ఫస్ట్ ఎపిసోడ్లో ట్విస్ట్లు అయితే అదిరిపోయాయి. సో ఫస్ట్ నాకు సార్ వచ్చేసి హోమ్ టూర్ చేస్తారు. నువ్వు ఈ హోమ్ టూర్ గురించి యాక్చువల్లీ హోమ్ టూర్ జరుగుతున్నప్పుడు హౌస్ టూర్, అదే బిగ్ బాస్ హోమ్ టూరే కదా, బిగ్ బాస్ హోమ్ టూర్. నాకు సార్ లోపల తీసుకెళ్ళి హౌస్ కొంచెం చూపించాను. హౌస్ చాలా బాగుంది, కలర్ఫుల్ గా. బేసిక్ గా ఈ హౌస్ డిజైన్ చేసింది ఒక నేచర్ ఇన్స్పైర్ చేశారంట. సో అందుకే లోపల మొత్తం కలర్ఫుల్ గా అనిమల్స్ తోటి నిండిపోయినాయి, మొత్తం థీమ్ అంతా అనిమల్స్, ఫారెస్ట్ ఇవంతా. సో మొత్తం నేచర్ థీమ్. బిగ్ బాస్ లో నాకు సార్ హౌస్ ని చూపిస్తూ ఉంటే సో డెఫినెట్లీ మా యూట్యూబర్స్ మేము కూడా మంచి అనిపించింది. ఈ హోమ్ టూర్ లో బేసిక్ గా CGI వాటర్ బేసిక్ అనిమల్స్ పెట్టడం పిల్లలకి ఇంటరాక్టివ్ ఉంటుంది. బేసిక్ స్విమ్మింగ్ అనగానే స్విమ్మింగ్ పూల్ పక్కన జలకన్య, సో దాని తర్వాత జిరాఫ్ పెట్టారు, అట్లా ఒక్కొక్క రూమ్ స్పెషాలిటీ గురించి నిజంగా ఆ జంతువుల నేచర్ని తీసుకురావడం అనేది చాలా బాగా అనిపించింది. సో స్పెషల్లీ నాకు ఇది బాగా అనిపించింది బుజ్జి.
దిస్ ఒక స్పెషల్ రూమ్ అనేది పెట్టారు. ఏంటి ఆ స్పెషల్ రూమ్ తెలీదు. స్పెషల్ రూమ్ అన్నారు, పవర్ రూమ్ అన్నారు, ఇన్ఫినిటీ రూమ్ అన్నారు. ఈ స్పెషల్ రూమ్ లో ఏదో జరగబోతుంది, కనీసం కాస్త హింట్ కూడా ఇవ్వలేదు. లోపలికి కూడా వెళ్ళలేదు తెలుసా. అసలు ఆ రూమ్ ఎలా ఉండబోతుంది, సస్పెన్స్ అలాగే ఉండిపోయింది అబ్బా. సో మీకు ఏమైనా తెలిస్తే మీరేమనుకుంటున్నారు కింద కమెంట్స్ చేయండి. సో దాని తర్వాత రెస్ట్ రూమ్ చూపించారు. మా టైంలో రెస్ట్ రూమ్ గింతే ఇంతనే, కూర్చోడానికి మాట్లాడుకోవడానికి అసలు ప్రతి సీజన్ రెస్ట్ రూమ్ సైజ్ లాగే ఉంటుంది బేబీ. లేదు ఈసారి నీకు అంటే నాకు కంప్లీట్ అర్థం, కూర్చొని మాట్లాడుకోవడానికి, గాసిప్స్ కి. సో చాలా మంచి స్పేషియస్ గా ఏదో పగడ్బందీగా ప్లాన్ చేశారు. కంటెంట్ అంతా అక్కడ లాగడానికి చాలా ట్రై చేస్తున్నట్టున్నారు. రెస్ట్ రూమ్ అయితే చాలా స్పేషియస్ గా ఉంది ఈసారి. అండ్ ఇది గోల్డెన్ రూమ్ అని అన్నారు. ఈ గోల్డెన్ రూమ్ లో సమ్ స్ట్రాటజీస్ ప్లే చేయొచ్చు. అండ్ స్ట్రాటజీస్ బాగా ప్లే చేసే వాళ్ళని సమ్ ఇప్పుడు ఏమంటారు, సింహం అని అంటారు కదా బుజ్జి. ఎవరు స్ట్రాటజీస్ బాగా ప్లాన్ చేస్తే సో వాళ్ళు లయన్ ఆఫ్ ద హౌస్ లాగా అనమాట. సో అప్పుడు అలా మాట చెప్తున్నప్పుడు నిజంగానే లయన్ రావడము, సో అలా చాలా బాగా అనిపించింది. అంటే ఒక్కొక్కటి చెప్తూ ఉంటే. అండ్ స్పెషల్లీ ఇంకా కిచెన్. సో కిచెన్ గురించి ఎక్కువ చెప్పలేదు, కానీ కిచెన్ మా టైంలోనే మా కిచెన్ బాగుందని అనిపించింది నాకు. ఈసారి కిచెన్ పెద్దగా అనిపించింది బేసిక్ గా. అంటే అవునా, స్టవ్ కి వెనకాల చాలా స్పేస్ అనిపించింది. ఆ టైంలో కిచెన్ కి పైన చిమ్నీ కూడా ఉండింది. ఉందా ఏమో కలర్స్ అలా కనిపించేసరికి నాకు అది కనిపించలేదు. సో హాల్ అయితే చాలా బాగుంది, సీటింగ్ చాలా అందంగా ఉన్నింది అనమాట. సో చాలా బాగుంది. అండ్ స్పెషల్లీ బెడ్రూమ్స్, ఈసారి బెడ్రూమ్స్ మూడు బెడ్రూమ్లు కాకుండా, సో 3 బెడ్రూమ్ లో కూడా థీమ్స్. సో నువ్వు చెప్పు. ఫస్ట్ బటర్ఫ్లై థీమ్ పెట్టారు, బెడ్రూమ్ చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీకాక్ థీమ్ పెట్టారు. అండ్ లాస్ట్ వచ్చేసి జీబ్రా. ఈ జీబ్రా ఏంటో తెలియదు. అంటే ఒక్కొక్క బెడ్రూమ్ కి ఒక్కొక్క వర్డ్స్ పెట్టారు బేసిక్ గా. 3 బెడ్రూమ్స్, ఆ 3 బెడ్రూమ్స్ లో కూడా సమ్ పవర్స్ ఉండబోతున్నాయంట. సో బెడ్రూమ్స్ లో పవర్స్ ఏంటి అంటే, నార్మల్ గా బెడ్రూమ్స్ లో మేము పడుకోవడానికి, లేదంటే ఏదైనా బాధేస్తే ఏడవడానికి, లేదంటే గాసిపింగ్. సో ఇవే ఎక్కువ ఉంటాయి బెడ్రూమ్స్. ఎక్కువ టైం స్పెండ్ చేయం. లేదు బయట టాస్క్ ఏదైనా పెడుతున్నారు అంటే బెడ్రూమ్లో కూర్చోబెడతారు. సో అందరూ అక్కడ గప్పాలు మాట్లాడుకోవడం. సో ఇలా ఉండేది. బట్ ఈసారి అలా కాదు అని అంటున్నారు. ఈస్ట్ బెడ్రూమ్ లో డివైడ్ చేస్తా ఉంటుంది, కంటెస్టెంట్ డివైడ్ చేసి అప్పుడు ఆ రూమ్ లో గాసిప్స్, ఈ రూమ్ లో గాసిప్స్, 3 రూమ్లలో అమ్మా. బిగ్ బాస్ మామూలుగా ప్లాన్ చేయట్లేదు. అందరినీ ఒకే దగ్గర పెట్టేస్తే ఆ నలుగురు ఏం మాట్లాడుతున్నారు అంటే కంటి చూపుతో కూడా కాకుండా, సో ఆయన పకడ్బందీగా అద్దాలు మధ్యలో పెట్టేసి ఎవరికి ఏం తెలియకుండా సో 3 రూమ్స్గా డివైడ్ చేయడం, ఏదో మొత్తానికైతే కంటెంట్ అంటే కాంటెంట్ గట్టిగా లాగడానికి ట్రై చేస్తున్నారు. సో పగడ్బందీగా ఏదో ఉండబోతుంది. అండ్ సో ఇది కన్ఫెషన్ రూమ్ అయితే అమేజింగ్ ఉంది కదా, బాగుంది. సో బ్యాక్గ్రౌండ్లో వైట్, బ్లాక్ అండ్ వైట్ అండ్ సోఫా. సో కన్ఫెషన్ రూమ్ కూడా చాలా స్పేషియస్గా అనిపించింది. యాక్చువల్లీ అంత స్పేషియస్గా అవసరం లేదు. మేబీ అందులో కూడా గెస్ట్లు ఇలా వస్తారేమో ఇన్ ఫ్యూచర్, ఉండొచ్చు. కన్ఫెషన్ రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఎంట్రీ, ఆ రెడ్ కలర్లో లైటింగ్స్ పెట్టేసి అవే చాలా బాగుంది. సో అది. సో ఇప్పుడు కంటెస్టెంట్స్ హౌస్ మేట్స్ ఎంట్రీ విషయానికి మాట్లాడుకోవాలి. సో హోమ్ టూర్ అయితే అద్భుతంగా చేసేసి ఇంకా స్టేజ్ మీదకి వచ్చేసారు నాగ్ సార్. సో ఇంకా హోస్టింగ్ స్టార్ట్ చేసేసారు. ఒక్కొక్క హౌస్ మేట్ని పిలుస్తున్నారు. అండ్ ద ఫస్ట్ హౌస్ మేట్ వచ్చేసి యష్మి. సో యష్మి నేను సూపర్ క్వీన్ చేసాము. యష్మి అయితే చాలా సైలెంట్గా ఉండేది సూపర్ క్వీన్లో, చాలా తక్కువ మాట్లాడుతుంది. సో సీరియల్లో యాక్ట్ చేసింది, జీ తెలుగు సీరియల్స్లో చాలా చేసింది. అండ్ మా టీవీలో కూడా కృష్ణ ముకుంద మురారి అని ఒక సీరియల్ ఉంటుంది, దానిలో నెగిటివ్ రోల్ చేసింది. సో చాలా బాగా చేస్తుంది. సో అందరికీ తెలుసు, చాలా మందికి తెలుసు, సీరియల్స్ చూసే వాళ్ళైతే అందరికీ తెలుసు. బట్ నేను 3 months సూపర్ క్వీన్ చేస్తూ ట్రావెల్ చేశాను కాబట్టి షీఈస్ అ వెరీ నైస్ గర్ల్. మాకు పరిచయం అయినంత వరకు అంతే. ఎందుకు అంటే మేము షూట్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు డిస్పర్స్ అయిపోతాం కాబట్టి సో పర్సనల్గా అంత తెలియదు. బట్ ఇప్పుడు యష్మి స్టేజ్ మీద ఎంత మాట్లాడుతుందని నాకు తెలుసు, చాలా సేపు జరిగింది. సో అది కూడా మాట్లాడదాం. ఫస్ట్ ఈ సాంగ్తో ఎంట్రీ ఇచ్చింది, ఆమె నాటీ గర్ల్ అని మంచి క్లాస్ నెంబర్తో ఎంట్రీ ఇచ్చి మాస్ నెంబర్ అందుకుంది. ఆ సాంగ్ ఏంటి బుజ్జి? కాలేజ్ పాప 2 లైన్లు పాడొచ్చు కదా. కాలేజ్ పాప
ఆ సాంగ్ లాస్ట్ ఓకే అని అంటమా ఓయ్ ఓకే రమ్మంటాడే. ఇప్పుడు ఓయ్ గురించి అవసరం ఇప్పుడు చాలా డిబేట్ జరుగుతుంది గురించి. సో 2 సాంగ్స్ ఎంట్రీ అట్లా ఇచ్చింది. డాన్స్ కూడా మంచిగా చాలా బాగా చేసింది. సో అఫ్ కోర్స్ మాకు తెలుసు తన డాన్స్ చాలా బాగా చేస్తుందని. సో తన ఎంట్రీ ఎలా ఉందంటే, అంటే డాన్స్ తర్వాత నాగ్ సార్తో ఇంటరాక్షన్ స్టార్టింగ్, నాగ్ సార్ యష్మిని పిలవగానే సో వెనకాల ఇలా చేయి పెట్టుకొని చేతిలో ఫ్లవర్స్ తీసుకొచ్చింది అనమాట. సో యాక్చువల్లీ అంటే అంత కొంచెం స్క్రిప్ట్ లాగే అనిపిస్తుంది, కానీ స్క్రిప్ట్ కాదు, ఓకేనా. అంటే నాగ్ సార్కి ముందే తెలుస్తుంది ఏం జరగబోతోంది అనేది. సో డెఫినెట్లీ నాగ్ సార్తో డిస్కస్ చేసి ఆయన ఓకే అంటేనే స్టేజ్ మీద జరుగుతుంది అనమాట. సో అట్లా యష్మి ఏం చేయబోతుందో నాగ్ సార్కి తెలుసు. సో అట్లా రోజ్ ఫ్లవర్స్ తీసుకొచ్చింది. సో ఒక్కొక్క ఫ్లవర్ ఇస్తూ అది నాకు చాలా బాగా అనిపించింది. సరే బర్త్డేకి నేను మిమ్మల్ని కలవలేదు, ఏం ఇవ్వలేదు, బట్ ఈ స్టేజ్ మీద నేను మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి ఆ స్మైల్కి, ఆయన లుక్స్కి, ఆయన స్టైల్కి, ఆయన హోస్టింగ్కి, ఆ రొమాంటిక్ సాంగ్స్కి, అంటే ఒక్కొక్కటి చెప్తూ సో మీ మీద యష్మికి సార్ మీద ఉన్న లవ్ యష్మి తెలియపరుస్తూ రోజ్ ఫ్లవర్స్ ఒక్కొక్కటి చెప్తూ ఇచ్చిందనమాట. చాలా చక్కగా ఇచ్చింది. లాస్ట్కి సార్ మీరు కూడా నాకు ఒకటి ఇవ్వరా అనమాట. క్యూట్ అనిపించింది. సో అలాగా నాగ్ సార్తో కూడా రోజ్ ఫ్లవర్ ఇప్పించుకుందనమాట. అండ్ అలాగే నాగ్ సార్ అడిగారు యష్మి నీకు ఏమంటే ఎక్కువ ఇష్టం అంటే బిర్యానీ ఇష్టం అని చెప్పారు. సో అప్పుడు ఏం చేసి నాగ్ సార్ 5 types ఆఫ్ బిర్యానీస్ పెట్టారు. పెట్టి ఏ టేస్ట్ చేయమని చెప్పారు. బిర్యానీ అందుకే బిర్యానీ ఇష్టం అని ముందే కమిట్ అయిపోకూడదు. కానీ యష్మి సూపర్ క్వీన్లో కూడా బ్రేక్ దొరికితే చాలా తింటానే ఉండేది. వీళ్ళంతా తినే బ్యాచ్. సో అక్కడ అందుకే బిర్యానీ తినడం తప్ప మాకు ఏ బిర్యానీ అయితే ఏంటి ఫుల్ కుమ్మేయడమే. ఫస్ట్ ఆవకాయ బిర్యానీ పెట్టారు, అది దమ్ బిర్యానీ అని చెప్పింది. దమ్ బిర్యానీ టేస్ట్ చేసిన తర్వాత ఇది దమ్ బిర్యానీ, ఇంతకుముందు ఆవకాయ అంది. మళ్ళీ గోంగూర బిర్యానీ ఉలవచారు బిర్యానీ అనపోయింది. అది చాలేమా ఆపేసారు అప్పటికే. సో అట్లా. అండ్ అది కాకుండా లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, సో ఆ క్వశ్చన్ అడుగుతూ పాస్ట్ లవ్ గురించి అంటే లేదు, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏమి అంటారు, తనది మిస్టేకే లేదు, నన్నే భరించలేక మేము అలా అయిపోయాము అని చెప్పింది. సో అది బాగా అనిపించింది. అంటే బ్లేమ్ ఒకరి మీద వేయకుండా సో తన మిస్టేకే అని చెప్పడం, అది యాక్సెప్ట్ చేయడం నాకు బాగా అనిపించింది. అంటే నిజాయితీగా ఉంది అని అనిపించింది. సో బట్ డెఫినెట్లీ అరేంజ్ మ్యారేజ్ అయితే కాదు, లవ్ మ్యారేజే అని హింట్ ఇచ్చింది. అంటే డెఫినెట్లీ మనం ఈ బిగ్ బాస్లో ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటావా? అంటే షీఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ లవ్, షీఈస్ సింగిల్. మేబీ ఒకవేళ బిగ్ బాస్లో తనకు నచ్చే పార్ట్నర్ ఒకవేళ ఉంటే ఆ కెమిస్ట్రీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. అదనమాట. సో అట్లా బిర్యానీ ఛాలెంజ్ అయిపోయింది. సో దాని తర్వాత ఏంటి అంటే ఏమైనా స్ట్రాటజీస్ ఉన్నాయా, సో నీ గేమ్ ఎలా ఉండబోతుంది అని నాకు సార్ అడిగితే నో స్ట్రాటజీస్, 100% ఇవ్వాలి అండ్ మంచిగా ఆడాలి, అందరికి గట్టి కాంపిటీషన్ ఇవ్వాలి అని బాగా చెప్పింది. సో నైస్. ప్రస్తుతానికైతే యష్మి చాలా బాగా మాట్లాడింది, బట్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఆడుతుందో నెక్స్ట్ డే నుంచి మనకి తెలుస్తుంది. బట్ యష్మి అలా వెళ్ళమ్మా వెళ్ళు అని చెప్పారు. వెళ్తూ ఉంటే ఆగు అని చెప్పేసి నాకు సార్ ఆపేసి నువ్వు సింగిల్గా వెళ్ళట్లేదు, నీతో పాటు ఒక బడ్డీ ఉండబోతున్నారు, నీ ఫ్రెండ్తో వెళ్తున్నావు అంటే అవునా నా ఫ్రెండ్సే పిలిచారా అంటే ఈ సీజన్లో నాకు అర్థంగా అడుగుతాను, మీకు తెలియదట్టు యాక్ట్ చేస్తాను. బేసిక్ ఏంటంటే అందుకని చెప్తాను అనమాట, నువ్వు ఎంట్రీ ఇచ్చినప్పుడు కపుల్గా ఎంట్రీ చెప్పేస్తారు కానీ పేరు చెప్పరు, బట్ ఎంట్రీ ఇలా ఉంటుంది అనేది చెప్తారు. బట్ ఆ కపుల్ ఎవరు, మీతో పాటు ఎవరు ఎంట్రీ ఇస్తున్నారు కొంచెం చెప్తారు, మొత్తం చెప్పరు. కానీ ఐడియా మీకు ఏది జరగబోతోంది అనేది తెలుసు, బట్ ఏం తెలియనట్టే అక్కడ ఉండాలి కాబట్టి. సో ఎవరు నా ఫ్రెండ్స్ వస్తున్నారా అనేసరికి క్యూట్ అనిపించింది. సో దాని తర్వాత బడ్డీని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఇట్లా ఒక డోర్ ఓపెన్ అవుతుంది, అందులో కలర్ బొమ్మలు ఉంటాయి, 3 బొమ్మలు, రెడ్ కలర్, ఎల్లో కలర్, గ్రీన్ కలర్, సో అట్లా ఆరెంజ్. సో కలర్స్ ఉన్నాయి, 3 కలర్స్ ఏమో ఉన్నాయి, 3 కలర్స్లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ అమ్మాయి ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంది, ఐ థింక్ రెడ్ సైడ్ చేసుకున్నా. అవునా, బాగానే గుర్తుందిరా నీకు. రెడ్ సైడ్ చేసుకున్నా. అచ్చా. సో అందులో సో అందులో సింగిల్ అంటే ఆ రెడ్ ఇట్లా టర్న్ అవ్వగానే సింగిల్, అతను సింగిల్, పౌరుషం ఎక్కువ, స్మార్ట్ అని వచ్చిందనమాట. సో ఎవరా సెకండ్ హౌస్ మేట్ అని చూస్తే
వచ్చారు ఫస్ట్ మన పవన్ కళ్యాణ్ సాంగ్ మీద, ఓజీ సాంగ్ ఓజీ సాంగ్ మీద. నిఖిల్. సో ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ మీద ఎంట్రీ అంటే ఇక మామూలుగా లేదు. అండ్ డాన్స్ కూడా చాలా బాగా చేస్తున్నాడు ఆ అబ్బాయి. సో ఆ సాంగే కాకుండా మధ్యలో మెడ్లీ స్టార్ట్ అయ్యింది. సో రీసెంట్గా సాంగ్ హిట్ అయింది సినిమా గురించి. తర్వాత సాంగ్ రామ్ సాంగ్ రా, రామ్ సాంగ్ దావత్ దావత్ కాదురా, రామ్ సినిమా చోడు చింత. నేనేమన్నా దావత్ సినిమా పేరు. అది సినిమా స్మార్ట్ శంకర్. దావత్ అంటే ఓకే, బట్ సూపర్ హిట్ సాంగ్ అబ్బా. సో ఆ సాంగ్ అయితే సూపర్ హిట్. నేను సాంగ్ గురించి మాత్రం మాట్లాడుతున్నా. ఓకే, లెట్స్ క్లోజ్ ది టాపిక్. సో అట్లా మంచి డాన్స్ కూడా చాలా బాగా చేస్తున్నాడు. మంచి హైట్ ఉన్నాడు, హ్యాండ్సమ్ ఉన్నాడు, వాయిస్ చాలా బాగుంది, డాన్స్ లో గ్రేస్ ఉంది. అంటే నెక్స్ట్ కండిషన్స్ లో హీల్ బి వన్ ఆఫ్ ద పవర్ఫుల్, అంటే కొంచెం మంచి ఫిజిక్ ఉంది కాబట్టి. మంచి ఫిజిక్, బాగా జిమ్ కి వెళ్తున్నట్టున్నాడు. తెలియదు కానీ బట్ మంచి తెలియదు అంటారు. తన హైట్ ఫిజిక్ చూసిన తర్వాత చేయొచ్చు చెప్తాను. అట్లా తెలియదా నీకు? చెయ్యొచ్చు. జిమ్ చేస్తాను, జిమ్ ఉంటా. నువ్వు జిమ్స్ అని అయితే కాదులే కానీ. సో అట్లా నాకు సార్ ఇంకా వెల్కమ్ చేస్తున్నప్పుడు నువ్వు ఇంతకుముందు సినిమాలో యాక్ట్ చేసావా, సీరియల్స్లో చేసావా, సో అలా చెప్తున్నప్పుడు సీరియల్లో హీరోగా చేస్తున్నాను అని చెప్పారు. కానీ తనకి మెయిన్గా విలన్గా చేయాలి అని చాలా ఇష్టం అని చెప్పారు. సో బిగ్ బాస్ స్టేజ్ మీద ఉన్నప్పుడు డెఫినెట్లీ మనకి ఆపర్చునిటీస్ రావాలి, మన గురించి మనమే చెప్పాలి. సో ఆ ఆపర్చునిటీ అనేది మనమే తీసుకోవాలి. సో చాలా బాగా చెప్పారు. సో విలన్గా చేయాలని అని చెప్పారు. అండ్ ఒక్కటి నాకు అర్థం కాలేదు, హీ సింగిల్ అని చెప్పాడు బుజ్జి. నేను షాక్ అయ్యా, బట్ ఏమో తెలియదు. అంటే మనకి డిఫరెంట్ షోస్లో చూసినప్పుడు మనందరికీ తెలుసు, మనం నిఖిల్ అండ్ హీజ్ ఇన్ రిలేషన్షిప్ అని మనం అనుకున్నామా లేకపోతే అప్పుడు కరెక్ట్గానే అనుకున్నామా, ఇప్పుడు కాదా తెలీదు. బట్ హీఈస్ సింగిల్ అని మెన్షన్ ఏదో జరిగింది అనేది అర్థమైంది. ఏం జరిగింది అంటే బిగ్ బాస్లో చూడాలి. సో డెఫినెట్లీ ఒక స్టోరీ అయితే ఉంటుంది. ఆ స్టోరీ ఏంటో నాకు తెలుసుకోవాలి. సో హీఈస్ సింగిల్. నాకు చాలా ఇంట్రెస్టింగ్ రియలీ. సో అట్లా, సో అదొక్కటి నాకు అర్థం కాలేదు. అండ్ నాకు సార్ ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు లిమిట్లెస్ గా ఏం కావాలి అని అడిగినప్పుడు ఈ అబ్బాయి భలే చెప్తాడు. ఏం చెప్తాడు బుజ్జి? ఏం చెప్పాడు కావాలి అని అడిగినప్పుడు మేబీ విలన్ గా చేయాలి, సో అలా చెప్పాడు అనుకుంటా. బట్ ఏం చెప్పాడు మీరు కింద కమెంట్స్లో చేయండి. అండ్ దాని తర్వాత ఇంకా బడ్డీగా యష్మిన్ కూడా స్టేజ్ మీద పిలిచి ఇద్దరు కలిసి వెళ్ళాలి అని చెప్పినప్పుడు, సో యష్మి సో హ్యాపీ. అంటే నాకు తెలిసిన వాళ్ళు నాకు ఆల్రెడీ షోస్లో తెలుసు, పరిచయం లేదు, బట్ తను డైరెక్ట్గా మాట్లాడలేదు కానీ సీరియల్లో తను వర్క్ చేస్తాడు. సో హ్యాండ్సమ్. ఏవేవి పాయింట్స్ వచ్చాయి బుజ్జి? ఫస్ట్ స్మార్ట్, పవర్ఫుల్. సో పవర్ఫుల్, సింగిల్, పవర్ఫుల్ అంటే చూస్తే అర్థమవుతుంది అని చెప్పింది. స్మార్ట్ అని అడిగినప్పుడు స్మార్ట్ తెలియదు నాకు, ఉండొచ్చు ఉండకపోవచ్చు అని యష్మి అని అంటే, సో ఆడవాళ్ళతో పెట్టుకుంటే ఆడవాళ్ళే గెలుస్తారు అంటే యా హీ స్మార్ట్. సో మొత్తానికి అబ్బాయి ఎస్, సో 3 క్వాలిటీస్ ఆ అబ్బాయిలో ఉన్నాయని ఒప్పుకున్నారు అనమాట. సో అలా ఆ ఇద్దరు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు థర్డ్ హౌస్ మేట్ ఎవరు అంటే అభయ్ నవీన్. సో వీళ్ళ ఏవి వచ్చిందనమాట. అభయ్ నవీన్ అంటే మనకి పేరు ఎక్కువ తెలీదు కానీ అభయ్ నవీన్ మనకి తెలుసు. యూకలిప్టస్, పెళ్లి చూపుల సినిమా. సో పెళ్లి చూపుల్లో క్యారెక్టర్ సూపర్గా ఉంటుంది, చాలా ఫన్ ఉంటుంది. సో దాని తర్వాత ఎక్కువ సినిమాలో కనిపించలేదు ఆ అబ్బాయి. సో బట్ అంటే సినిమాలు చేయకపోయినా తను రామన్న యువతను ఒక మూవీ డైరెక్ట్ చేశాడు, యాక్ట్ కూడా చేశాడు. ఆ సినిమా మంచి అంటే ఒక డైరెక్షన్ పరంగా ఆయనకు మంచి పేరు వచ్చింది. సో మనకి ఎందుకంత గ్యాప్ వచ్చింది, సినిమా హిట్ అయిన తర్వాత కూడా ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది? ఏవీలో చాలా బ్యూటిఫుల్గా చూపించారు. సో నాకైతే ఏవీ పర్సనల్గా బాగా నచ్చింది. అంటే బిగ్ బాస్లో ప్రతి ఏవీ కూడా డీటెయిల్డ్గా, సో వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ పాస్ని అంటే ఆడియన్స్ ముందుకు తీసుకొస్తారు. అంటే వాళ్ళ స్టోరీ మొత్తం 3 minutes ఏవి అనేది చాలా బ్యూటిఫుల్గా చూపించారు. సో ప్రతి ఒక్కరిలో ఆ పెయిన్ ఉంటుంది అని చూపించారు. సో మనం టీవీలో చూస్తాం కదా, సినిమాలో చూసినప్పుడు వస్తే నవ్వించాలనుకుంటాం, బట్ వాళ్ళ వెనకాల పెయిన్ ఈ ఏవీలో చూస్తే బాగా అనిపించింది నాకు. సో అట్లా ఎంట్రీ ఉంది. సో దాన్ని నాగ్ సార్ పిలిచారు, స్టేజ్ మీదకి వచ్చేసారు. సో స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాగ్ సార్తో అంటారు, సో అన్నపూర్ణ స్టూడియోస్ స్కూల్లో
స్కూల్లోనే నేను చదివాను, యాక్టింగ్ నేర్చుకున్నాను. సో దట్ టు తన ఫస్ట్ బ్యాచ్ నాగేశ్వరరావు గారి ముందు నేను పర్ఫామ్ చేశాను అని హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాకు సార్ అయితే అవునా అని సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. సో నాకు సార్ మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ వీక్నెస్ ఏంటి అని అడిగినప్పుడు స్ట్రెంగ్త్ అయితే స్పాంటేనిటీ అని చెప్పాడు. సో వీక్నెస్ అని అంటే వెరీ ఎమోషనల్ అని చెప్పాడు. సో నా వీక్నెస్ కూడా ఎమోషనల్ అనమాట. సో అట్లా అండ్ లాస్ట్లో వాళ్ళ వైఫ్ అంటే హిస్ మ్యారీడ్ వైఫ్ వీడియో క్యూట్గా ఆల్ ది బెస్ట్ విషెస్ చెప్తోంది. సో తన పాజిటివ్స్ అని చెప్తోంది, తన నెగిటివ్స్ అని చెప్తోంది. అంటే పాజిటివ్ నెగిటివ్స్ కాదు, తనకి ఎప్పుడు కోపం వస్తుంది, కోపం వచ్చినప్పుడు ఎలా చేస్తాడు, సో ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే అచ్చా ఓకే. సో నాకు సార్ కోపం వచ్చినప్పుడు మరి కంట్రోల్ చేసుకుంటావా, నీ ఎమోషన్ని బయట పెడతావా అంటే నేను ట్రూగా నాలాగే ఉంటాను, ఇక్కడ ఎప్పుడుదప్పుడు నేను చూపించేస్తాను అన్నట్టుగా అయితే చెప్పారు. సో అదనమాట. సో దాని తర్వాత బడ్డీని సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు ఎల్లో కలర్ చూస్ చేసుకున్నారు. ఈ ఎల్లో కలర్లో ఏమొచ్చిందంటే వాగుడికాయ, ఫైటర్ అండ్ తెలివి. వాగుడికాయ, ఫైటర్ ఓకే. మూడో పాయింట్ నాకు ఈ అమ్మాయిని చూసాక డౌట్ వచ్చింది. బట్ సో మా మమ్మీ అయితే తన ఫ్యాన్ అనమాట. తన సీరియల్ చూసేది కదా, కృష్ణ ముకుంద మురారి సీరియల్ హీరోయిన్ అనమాట. సో 4th హౌస్మేట్ ఈజ్ ప్రేరణ. సో పుష్ప సాంగ్ చూసేకి అగ్గిరవ్వ మధ్యలో ఉంటాడు అదేలే. ఓకే, పుష్ప 2 సాంగ్తో మంచి క్లాస్ ఎంట్రీ ఇచ్చింది. అందరు క్లాస్ ఎంట్రీతో వస్తున్నారు అనుకుంటే లేదు మధ్యలో మాస్ అందుకుంది. రంజితమే అని ఫుల్ మాస్ అదరగొట్టింది. డాన్స్ కూడా బాగా చేసింది అమ్మాయి. సో ప్రేరణ అంటే ఏంటి అని అంటే ఇన్స్పిరేషన్ అని నాకు సార్ చెప్తారనమాట. సో దాని తర్వాత నాకు సార్ని చూడగానే అమ్మాయి కళ్ళలో వాటర్ తిరిగిపోతున్నాయి. అంటే సో ఉంటుంది కదా, డెఫినెట్లీ మనం అభిమానించే వాళ్ళు మన ముందే ఉంటే అది మనం కంట్రోల్ చేసుకోలేము. షీఈ్ ఆల్సో వెరీ ఎమోషనల్ అనిపించింది నాకు. సో కళ్ళలో వాటర్ వచ్చి కంట్రోల్ చేసుకోలేకపోతుంది. సో నేను స్పీచ్లెస్ అయిపోయాను సార్ అంటది. సో స్పీచ్లెస్ అయిపోయానని చెప్పింది, కానీ చాలా బాగా మాట్లాడింది. బట్ వాళ్ళని చూసినప్పుడు సడన్గా ఒక్కసారి మనం బ్లాంక్ అయిపోతాం. అది డెఫినెట్లీ స్టేజ్ మీద ఎవరికైనా జరగచ్చు. బట్ ఆ కొన్ని సెకండ్స్ తర్వాత చాలా చక్కగా మాట్లాడింది. అండ్ నాకు ఒక విషయం అర్థం కాలేదు, తను రష్మిక మందన చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పింది. స్కూటీ ఫ్రెండ్స్ స్టార్టింగ్ లో తన కెరీర్ స్టార్టింగ్ లో ఇద్దరు కలిసి మోడలింగ్ వెళ్ళాలంట బేసిక్గా. సో అప్పుడు మోడలింగ్ వెళ్ళినప్పుడు ఇద్దరు ఒకటే స్కూటీలలో ఒకటే ఇంట్లో ఉండాలంట. సో తన ఆ విషయాన్ని షేర్ చేసుకుంది. నాకు సార్ అడిగారు, నీ ఫ్రెండ్ రష్మిక అని అడిగారు. బట్ ఇప్పుడు రష్మిక మందన టాప్ హీరోయిన్ అయిపోయింది కదా, స్టిల్ ఈ అమ్మాయితో ఫ్రెండ్ గా ఉండింటుంది. అదే నాకు ఇన్స్పిరేషన్ చెప్తుంది కూడా బేసిక్ గా ప్రేరణ. సూపర్ కదా. ఆ స్టేజ్కి వెళ్ళిన తర్వాత కూడా మన రూట్స్ మర్చిపోకుండా ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ని మర్చిపోలేదు అని అంటే బాగా అనిపించింది వీళ్ళిద్దరి ఫ్రెండ్షిప్. అది విన్న తర్వాత నాకు కొంచెం సర్ప్రైజింగ్గా అనిపించింది. అండ్ ఈ అమ్మాయితో క్యూట్గా ఉంది. మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయ్యి కూడా 8 months అయిందంట. 8 months అయింది, అప్పుడే షోకి వచ్చేసిందంటే ఆపర్చునిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పింది. చాలా బాగా చెప్పింది. అప్పుడు ఒక చిన్న గేమ్ పెట్టారు బేసిక్ గా. అంటే 8 months అయింది కాబట్టి మీ హస్బెండ్ అండ్ వైఫ్ మీ ఇద్దరి మధ్యలో కంపాటబిలిటీ ఎలా ఉంటుంది చూద్దాం అని చెప్పి. సో మీ హస్బెండ్ ని నువ్వు ఎంత అర్థం చేసుకున్నావు అని. సో హస్బెండ్ ఆన్సర్స్ అన్ని ముందే కనుక్కొని స్టిక్కర్ అక్కడ పెట్టారు. సో ఒక్కొక్కటి నాకు సార్ రివీల్ చేస్తూ ఉన్నారు అనమాట. సో టెస్ట్ లో అయితే 6 questions లో 4 కరెక్ట్ గా చెప్పింది, 2 రాంగ్. 2 కొంచెం రాంగ్. ఏం కాదు, తను రైట్, తను అనుకున్నది రైటే. సపోర్ట్ ఏం లేదు. సో తను ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్, సో ఆ కాన్ఫిడెన్స్ అది నాకు చాలా బాగా అనిపించింది. సో ఫైనల్లీ పాస్ అయితే అయిపోయింది. సో అలాగా ప్రేరణ అండ్ ప్లస్ అభయ్, సో ఇద్దరిని కలిపి హౌస్లోకి పంపించేశారనమాట. సో మొత్తానికి ఇంట్లోకి ఇప్పుడు ఎంతమంది వెళ్ళారు? 4. నలుగురు హాయ్ బాయిలు చెప్పుకొని హాయిలు చెప్పుకొని ముచ్చటిస్తున్నారు. వీళ్ళంతా చూసి వావ్ ఇక్కడ నేచర్ బాగుంది కదా. సో అట్లా వాళ్ళందరూ ఎవరన్నారో తెలియదు కానీ సో మొత్తం చూస్తుంటే నాకు నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ చూస్తున్నట్టుంది అని వాళ్ళు అవే అనుకుంటా. సో అట్లా బాగా అనిపించింది వాళ్ళ కాన్వర్జేషన్ కూడా. సో దాని తర్వాత ఈ షోలోకి సెలబ్రిటీ వచ్చారు, రానా దగ్గుపాటి గారు. ఎందుకు వచ్చారబ్బా అని అనుకున్నాను నేను. 35 మూవీ రాబోతోంది, September 6th రిలీజ్ అవుతుంది. సో ఆ 35 మూవీకి రానా దగ్గుపాటి గారు ప్రొడ్యూసర్ అనమాట. సో నివేతా థామస్ అండ్ విశ్వ రాచబడ్న అంట తన పేరు.
అండ్ అలాగే ప్రియదర్శి కూడా యాక్టర్, వన్ ఆఫ్ ద యాక్టర్ ప్రియదర్శి కూడా, యా. ఓకే ఓకే. సో ఆ మూవీ ప్రమోట్ చేయడానికి మూవీ టీమ్ అంతా వచ్చేసారు. బట్ ఆ మూవీని మాత్రం చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. 35 అనేది ఏంటంటే పాస్ మార్క్స్. సో బేసిక్గా మూవీ మొత్తం అదే స్టూడెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. మ్యాథమెటిక్స్ మా ఇద్దరం చూడాలి. మనకి లెక్కలు రావు కదా, తక్కువ నీకు తక్కువ కాదు, రావని చెప్పు. ఇప్పుడు ఎందుకు మ్యాథ్స్ గురించి. సో నాకు అంత కొంత వచ్చు అంతే. సో అట్లా 35 మూవీ ప్రమోషన్స్కి వచ్చారు. ఆయన ట్రైలర్ని ప్లే చేశారు. అబ్బా ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్గా ఉంది, చాలా బాగా అనిపించింది. సో నాట్ ఓన్లీ లెక్కలు, ఏదో సమ్ రిలేషన్స్, క్యూట్, వాళ్ళ మధ్యలో బాండింగ్, ఆ లెక్కల గురించి కూడా ఫ్యామిలీ బాండింగ్ పైన చూపించారు. ఎవరైనా చూడొచ్చు అని చెప్పారు. మేము ప్రమోట్ చేయట్లేదు, ఆ ట్రైలర్ మాకు బాగా నచ్చింది అని చెప్తున్నాం అంతే. సో అట్లా రానా, నివేత థామస్ ఇద్దరు కలిసి హౌస్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇప్పుడు వెళ్ళిన ఇద్దరి కపుల్స్కి ఒక గేమ్ పెడతారు. ఆ గేమ్ ఏంటంటే, సో బాటిల్ ఉంటుంది కదా, బాటిల్ని ఇలా ఫ్లిప్ చేయాలి. బాటిల్ ఎవరైతే ఎక్కువ సార్లు నిలబెడతారో సో వాళ్ళు, అంటే ఏదో పేపర్లో ఫోమ్ ఇచ్చారు, ఫోమ్ ముందుకి వెనక్కి అట్లా జరుపుతూ వెళ్ళాలన్నమాట. సో ఎవరైతే ఫస్ట్ ఆ టాస్క్ని ఫినిష్ చేస్తారో సో వాళ్ళు ఆపోజిట్ టీం వాళ్ళ ఫేస్కి ఫోమ్ రాయాలి. సో ఇందులో యష్మి అండ్ వాళ్ళే గెలుస్తారు, యష్మి అండ్ నిఖిల్ గెలుస్తారు. సో అభయ్ అండ్ ప్రేరణ ఫేస్కి ఫోమ్ అలా పూసేస్తారనమాట. సో కొంచెం మనం అక్కడ ఎంత స్పోర్టివ్గా తీసుకున్నా ఫేస్కి ఫోమ్ పూస్తున్నారు అంటే లోపల కొంచెం, అది కూడా సెలబ్రిటీల ముందు ఫోమ్ పూస్తున్నారంటే మనం టీవీలో కనిపిస్తున్నాం కాబట్టి స్పోర్టివ్గా తీసుకుంటాము, బట్ లోపల ఎక్కడో అది ఉంటుంది. ఎందుకుంటుంది? డెఫినెట్లీ ఉంటుంది. సో గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ అని చెప్పారు అప్పుడు. సో అప్పుడు గెలిచిన టీంకి గుడ్ న్యూస్, గెలవని టీంకి, ఓడిపోయిన టీంకి బ్యాడ్ న్యూస్ అంట. టీంకి ఏం కాదు ఇది బ్యాడ్ న్యూస్, మొత్తం హౌస్కి బ్యాడ్ న్యూస్ అనమాట. గుడ్ న్యూస్ అయితే ఏం చెప్పలేదు, బ్యాడ్ న్యూస్ మాత్రమే చెప్పారు. గుడ్ న్యూస్ ఏంటంటే వాళ్ళు గెలిచారు, గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటంటే హౌస్ మొత్తానికి, సో ఇప్పుడు ఎవ్రీ వీక్ క్యాప్టెన్ ఉంటారు, ఎవ్రీ వీక్ ఇమ్యూనిటీ ఉంటుంది. సో ఇప్పుడు నో క్యాప్టెన్సీ అండ్ నో ఇమ్యూనిటీ. సో అదెలా 1 వీక్ సేవ్ అవ్వడం కూడా ఈసారి కష్టమే. సో డెఫినెట్లీ క్యాప్టెన్సీ తీసేసేయడము, ఇమ్యూనిటీ లేకపోవడము అనేది మేజర్గా ఇది ఒక పెద్ద ట్విస్ట్ అనే చెప్పాలి. ఏ సీజన్లో ఇలా జరగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఈ సీజన్లో ఫస్ట్ టైం క్యాప్టెన్ లేరు, క్యాప్టెన్ లేకపోయినా ఇమ్యూనిటీ లేదు. సో ఈసారి అరే క్యాప్టెన్సీ కోసం, ఇప్పుడు ఇమ్యూనిటీ కోసమే కదా క్యాప్టెన్ అవ్వాలనుకుంటారు. సో ఇమ్యూనిటీ ఎలాగో ఉండదు, క్యాప్టెన్ లేదు. సో ఈసారి మామూలుగానే ఎస్ గొడవలు బాగానే ఉండబోతున్నాయి అండ్ బాగా కసిగా ఆడబోతున్నారు. క్యాప్టెన్సీ ఉంటే 1 వీక్ రిలాక్స్ అవుతారేమో, ఇమ్యూనిటీ వస్తే అది కూడా లేదు. సో ఇదైతే నాకు చాలా నచ్చింది. క్యాప్టెన్సీ తీసేసేయడం ఏదైతే ఉందో బాగుంది. కానీ ముందు తెలుస్తుంది మళ్ళీ పెడతారంటారా? ఇక్కడ ఏదైనా జరగచ్చు. సో దట్ ఈస్ ద బ్యాడ్ న్యూస్. సో నో క్యాప్టెన్సీ, నో ఇమ్యూనిటీ, నో 1 వీక్ సేవ్. అట్లా గేమ్ ఆడిపించి రాణా, నివేత ఇద్దరు వెళ్ళిపోతారు. నెక్స్ట్ హౌస్ మేట్, 5th హౌస్ మేట్. నా చిన్నప్పుడు సినిమా చూసా, లాహిరి లాహిరి లాహిరిలో. ఆ సినిమాలో ఆ హీరోని చూసాను అనమాట. క్యూట్ ఉన్నాడు అబ్బాయి అని అనుకున్నాను. సో అట్లా 2-3 మూవీస్ చూసాను. 2-3 మూవీస్ కూడా నాకు అదే మూవీ ఎక్కువ గుర్తుంది. దాని తర్వాత అబ్బాయి కనిపించలేదు, ఏమైపోయాడో మనం ఎప్పుడు ఆలోచించలేదు. ఆదిత్య ఓం. సో అబ్బాయి కాదని అంటున్నాడు మా ఆయన. అబ్బాయి పెద్ద పాపం, ఆయన మంచి సినిమాలు తీశాడు. ఒక 3-4 మూవీస్ కంటిన్యూగా తెలుగులో తీశాడు. దాని తర్వాత మళ్ళీ ఆయన ఒక బ్రేక్ తీసుకోలేదు, బ్రేక్ వచ్చింది. సో నాకు సార్ కూడా స్టేజ్ మీద బాగా అడుగుతారు. ఏవి మాత్రం చాలా చాలా బాగుంది. ఏవితో మనకి కనిపించకుండా వెళ్ళిపోయిన వాళ్ళని సడన్గా మళ్ళీ కంబ్యాక్ తీసుకొస్తున్నాము అంటే డెఫినెట్లీ ఎందుకు కనిపించకుండా వెళ్ళారు, వీళ్ళ స్టోరీ నరేట్ చేస్తారు కదా. నా ఎక్స్పీరియన్స్ ఎందుకు అంటే నాకు చాలా గ్యాప్ వచ్చింది, మానేశాను యాంకరింగ్, యూట్యూబ్ స్టార్ట్ చేశాను, మళ్ళీ నాకు కంబ్యాక్ టీవీతో అన్నప్పుడు సో డెఫినెట్లీ నేను ఏమైంది అనేది ఆ స్టోరీ బ్యూటిఫుల్గా నరేట్ చేస్తారు.
3 minutes 4 minutes డ్యూరేషన్లోనే. సో చాలా చక్కగా చెప్పారు. సో నాకు తన ఏవి చాలా బాగా అనిపించింది. అండ్ స్టేజ్ మీద నాకు సార్ ఎందుకు వచ్చావు ఈ బిగ్ బాస్ షోకి అని అడిగితే నేను రీబర్త్ కోసం వచ్చాను అని చెప్తాడు. మళ్ళీ రీఎంట్రీ అని. సో ఏమైంది అని అంటే, సో డెఫినెట్లీ ఒక సినిమా ఆడుతుంది, నెక్స్ట్ సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు, ఒక 5-6 కంటిన్యూస్గా ఫ్లాప్ అయినప్పుడు ఒక డిప్రెషన్ అనే స్టేజ్, ప్రతి ఒక్కరికి డిప్రెషన్ అనేది కామన్. సో అరే వాళ్ళకు ఉంటుంది వీళ్ళకు ఉంటుంది మనకే ఉంటుందని కాదు, ఎవరికైనా ఈ స్టేట్ అనేది రావచ్చు. సో డిప్రెషన్ని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, 2 years నేను ఇంట్లోంచి బయటికి రాలేకపోయాను అంటే కొంచెం బాధేసింది. సో ఆ స్టేజ్లో మేము కూడా ఉండే కాబట్టి నాకు చాలా కనెక్టెడ్ అని అనిపించింది. సో అట్లా ఒక క్వశ్చన్ అడుగుతారు నాకు సార్, అదే సినిమా నుంచి నువ్వు దూరంగా వెళ్ళావా, సినిమా నీకు దూరంగా వెళ్ళిందా అని అడిగినప్పుడు నేను సినిమాకి ఎప్పుడూ దూరంగా లేను, సినిమా నా ప్రాణం, ఆమె డివోటీ ఆఫ్ సినిమా అని అన్నాడు. సినిమాని నా నుంచి దూరం వెళ్ళింది అనేసరికి ఎంత ప్రాణం ఉంటుంది కదా సినిమా అంటే వీళ్ళకి. ఆయన అంటే మూవీస్ హీరోగా చేసిన తర్వాత కూడా బ్రేక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆయన డైరెక్టర్గా రైటర్గా చాలా మూవీస్ చేశారంట బాలీవుడ్లో. సో డెఫినెట్లీ అంటే మాకు బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి అంటే ఏం జరుగుతుంది అనేది సో జస్ట్ అలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. నేను ఎవరికి సపోర్ట్ చేయట్లేదు, బట్ నాకు అనిపించింది, నా ఒపీనియన్ తన ఒపీనియన్ షేర్ చేసుకుంటున్నాము అంతే. సో దాని తర్వాత బడ్డీని సెలెక్ట్ చేసుకోవాలి కదా, బడ్డీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకున్నారు. సో దాని వెనకాల బ్యూటిఫుల్ స్మైల్, తెగింపు, ముక్కుసూటి మనిషి అని వచ్చిందనమాట. సో ముక్కుసూటి మనిషి, బ్యూటిఫుల్ స్మైల్, తెగింపు అనేసరికి ఎవరబ్బా అని అనుకున్నాను నేను. వచ్చింది 6th contestant, 6th housemate. సో ఏ సాంగ్తో వచ్చిందబ్బా? సాంగ్ బేబీ డాల్ సాంగ్ వచ్చింది. అవునా, ఏమోరా నాకు సాంగ్ కూడా బేబీ డాల్ సాంగ్ వచ్చింది. బట్ కానీ ఎంట్రీ మాత్రం క్యూట్గా ఉంది, అమ్మాయి క్యూట్గా డాల్ లాగా రెడీ అయింది. బట్ ఆ సాంగ్లో డాన్స్ చేసినప్పుడు దొరికిపోయి. సో నెక్స్ట్ 6th contestant సోనియా ఆకుల. షీఈస్ వెరీ క్యూట్, స్మైల్ చాలా బాగుంది నిజంగానే, బ్యూటిఫుల్ స్మైల్. ఇంకా ముక్కుసూటి మనిషి, తెగింపు అంటే ఇవన్నీ మనం షోలోనే చూడాలి, స్టేజ్ మీద అయితే ఏం కనిపించలేదు. నాకు అంత అనిపించలేదు. ఓకే, షీ మేనేజ్ కూడా చేయలేకపోయింది అనుకున్న పాపం దొరికిపోయింది. ఆ క్యూట్నెస్, ఆ స్మైల్తో క్లోజ్అప్ షాట్స్ ఎక్కువ వేసుకున్నారు. డాన్స్ అంతగా రాదేమో అనిపించింది, బట్ షీఈస్ వెరీ క్యూట్. బిగ్ బాస్ హౌస్లో ఏదో కొంచెం మనకేమో దొరుకుతాయి వస్తాయి. సో దాని తర్వాత నాకు అర్థం కాలేదు మంజు, ఇదేదో 9th month థియరీ అని. నాకు అర్థం కాదు, నాకు సరే ఏం అడిగారు ఆమె ఏం చెప్తే నాకు అర్థం కాలేదు. ఏదో 9th month నాకు అర్థమైంది ఏంటంటే బేసిక్గా ఒక మంచిని స్టడీ లేకుంటే ఒక మంచిని అంటే లైఫ్ లాంగ్ వెళ్ళాలంటే నేను ఒక 9 months స్టడీ చేస్తా. లిట్మస్ పీరియడ్ నాకు తెలియదే అని నేను ఫీల్ అయిపోయాను. బట్ తెలుసుకోవాల్సిన అవసరం ఉందంటావా? ఓకే, ఏదో అంటారు. మీకేమైనా అర్థం అయితే కింద కమెంట్స్ చేయండి. వాట్ ఈస్ దిస్ 9th month థియరీ, 9 months థియరీ ఆర్ లిట్మస్ పీరియడ్ అంటే? వాళ్ళకు కూడా తెలుసు, ఇద్దరు ఉన్నారు తెలుసు వాళ్ళకి, నీ గురించి తెలీదా? దాని తర్వాత ఇంకా స్టేజ్ మీద అమ్మాయిని అడుగుతారనమాట. సో ఈ షో నుంచి, ఈ హౌస్ నుంచి లిమిట్లెస్గా నీకేం నీకేం కావాలి, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే, సో డెఫినెట్లీ మనీ అయితే కాదు, మనీ కూడా ఉండొచ్చు, బట్ ఎవరైనా దానికోసం ఉంటారు. ఫ్రెండ్స్, రిలేషన్షిప్స్ కావాలి అని చెప్తాను అనమాట. అంటే ఈ హౌస్లో అందరినీ ఫ్రెండ్స్ చేసుకోవాలి, బ్యూటిఫుల్ రిలేషన్షిప్స్ కావాలి, అట్ ద సేమ్ టైం మీ లవ్ కూడా కావాలి అన్నట్టుగా చెప్పింది. నైస్, అంతా బాగుంది. నెక్స్ట్ ఉంటారు ఒక ఏవి, ఈ అమ్మాయి డాన్స్తో ఎంట్రీ ఇచ్చింది కదా, ఏవి ప్లే చేస్తారేమో అనుకుంటే ప్లే అయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆర్జీవి గారి వీడియో ప్లే, ఆర్జీవి గారి బ్లెస్సింగ్స్. బాగా ఆడమ్మా, బాగా ఆడతావు నువ్వు, బయటికి రా మనం పార్టీ చేసుకుందాం అని అన్నారు. అలా చెప్పారా? ఓకే అనుకున్నాను. ఎందుకు బిగ్ బాస్, ప్రతి బిగ్ బాస్ సీజన్ లో ఆర్జీవి గారి శిష్యురాలు ఉంటారు, ఆయన బ్లెస్సింగ్స్ ఉంటారు, ప్రతి సీజన్ లో ఉండాలంటావు. ఏమో మరి. సో మొత్తానికి ఈ అమ్మాయి అంత క్యూట్గా ఉంది, బాగుంది అనేసి ఆర్జీవి గారి విషెస్ చెప్పగానే అరే రే ఇదేదో మిస్ అయ్యామా మనము అనుకున్నాము. మొత్తానికి ఆల్ ది బెస్ట్ సోనియా. సో అట్లా ఆదిత్య, సోనియా ఆకుల ఇద్దరు కలిసి పేరపై
సో బడ్డీస్ లాగా హౌస్లోకి ఎంటర్ అయ్యారనమాట. సేపు అంటే నేను ఎపిసోడ్ చూసాను కదా, ఏంటి కొంచెం డల్గా ఉంది, ఏంటి ఎక్సైటింగ్ అనిపించి రావట్లేదు ఏంటి అనుకున్నా. బట్ ఎప్పుడైతే అంటే ఇంతమంది ఇప్పుడు ఇంత బాగా చెప్పిన తర్వాత కూడా డల్ అని అంటావా? అంటే మిగతా సరే ఈ కంటెస్టెంట్ తనకి ఎక్సైటింగ్ గా ఉంది. ఈ కంటెస్టెంట్ బేసిక్ ఏంటంటే సోషల్ మీడియా బాగా హల్చల్ చేస్తున్నాం. బెజవాడ బేబక్క ఏవి మాత్రం హైలైట్, అసలు చాలా బాగా సోషల్ మీడియా సాంగ్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా బాగా చేస్తారు. ఏవి అయితే నాకు చాలా బాగా నచ్చింది. నాగార్జున బాగా నవ్వారు కూడా. సో చాలా ఎంటర్టైనింగ్ గా అనిపించింది. సో ఎలా అయితే తన వీడియోస్ లో కామెడీ టచ్ తో ఎంటర్టైన్ చేస్తారో, సో ఇందులో కూడా ఆ ఎంటర్టైన్మెంట్ అస్సలు మిస్ అవ్వదు. షోలో ఎలా ఉంటుందో తెలియదు కానీ, సో తన అసలు పేరు మధు నెక్కంటి అన్నమాట. సో నాకు ఈ పేరు అస్సలు తెలియదు, ఫస్ట్ టైం నేను తెలుసుకున్నాను. సింగర్ అన్నమాట బేసిక్గా. సింగర్ అవునా? సింగర్ కమ్ యాంకర్ కమ్ కామెడీ రీల్స్ కూడా చేస్తుంది అన్నమాట. ఓకే. కానీ బెజవాడ బేబక్క స్టేజ్ మీదకి రండి అని పిలిస్తే తను రాకుండా మంచి స్టైలిష్గా ఉండే అమ్మాయిల చేత హార్ట్స్ పంపిస్తుంది. హార్ట్స్లో మళ్ళీ కొటేషన్లు, మీ మీద లవ్, మీరు మన్మధుడు గ్రీకు వీరుడు అని. ఇంకా నాకు సార్ ఇలా కాదమ్మా, లాస్ట్ టైం పిలుస్తాను వస్తావా రావా అంటే అందమైన బామలు అంటూ ఆ సాంగ్తో ఎంట్రీ ఇచ్చింది అనమాట. మంచిగా నడుచుకుంటూ అంత బాగుంది. కానీ సిగ్గుపడుతూ మాట్లాడింది చూస్తావా? సిగ్గుపడకండి, చాలా బాగుంది అంటారా? ఎందుకు సిగ్గుపడుతుందో అర్థం కాలేదు. బట్ నాకు సార్ కళ్ళు పెట్టి చూసి మాట్లాడితే కొట్టుకుపోతానేమో అని భయం సార్ అని ఒక డైలాగ్ కొడుతుంది. అబ్బా ఆయన మనసు అనుకుంటారు ఏంటి సో ఎలాగైనా కూడా బెజవాడ బేబక్క బాగా ఎంటర్టైన్ చేయడానికి అయితే డెఫినెట్లీ ట్రై చేసింది. సో అలా నవ్వించింది. నువ్వు సింగర్ అన్నావు కదా ఇందాక, గుండెల్లో ఈ ముందు కళ్ళు తెలుస్తుంది. చెప్పు గుండెల్లో ఈ ముందు చాలు అంటే నాకు సార్ కూడా చాలా ఫస్ట్ టైం సాంగ్ లో కూడా లాగ్ ఉండడం నేను చూసాను. అంటే తన స్టైల్ నాకు అర్థం కాలేదు. వెరీ గుడ్ సింగర్. అంటే స్టేజ్ మీద కావాలని పాడింది అంతేనా? అంటే కొంచెం ఫీల్ అయి పాడినది ఎక్కువ ఫీల్ అయిపోయిందంటావా? ఓకే సరే. సో దాని తర్వాత బడ్డీని సెలెక్ట్ చేసుకోవాలి. రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ రెడ్ కలర్ వెనకాల మల్టీ టాలెంటెడ్, హ్యూమరస్ అండ్ వైరల్. సో మల్టీ టాలెంటెడ్, హ్యూమరస్ ఓకే, వైరల్ అనగానే ఎవర్రా వైరల్ కంటెంట్ అని అనుకున్నాము. సో డెఫినెట్లీ మై గురు. నేను జెమినీ మ్యూజిక్లో యాంకరింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు తను అక్కడ యాంకరింగ్ చేస్తూ ఉంటే పక్కన నన్ను కూర్చోబెట్టి సీనియర్స్ దగ్గర చూసి నేర్చుకో అనేవాళ్ళు. అట్లే చూస్తూ 3 రోజులు అలాగే. సో అందరి దగ్గర సో ఆ కంటెస్టెంట్, సో ఇంకా 2-3 మా గురువు గారిని చూసి యాంకరింగ్ నేర్చుకున్నాను అనమాట. హీఈస్ ద మెయిన్ గురువు గారు. ఆ గురువు గారు ఎవరంటే సో 8th హౌస్మేట్. సో ఈ మధ్య కాలంలో ఎక్కువ వైరల్ అయిన శేఖర్ భాష గారు అనమాట. సో ఏవి అయితే చాలా బాగుంది. బట్ మేము చూసినప్పుడు శేఖర్ భాష చాలా హ్యాండ్సమ్, చాలా అంటే చాలా హ్యాండ్సమ్. అది ఎప్పుడు సరే ఇప్పుడు ఏజ్ ఓకే. ఇప్పుడైతే ఆ హెయిర్ స్టైలే నాకు అర్థం కావట్లేదు. అంత బాగున్నాడు కానీ ఆ హెయిర్ స్టైల్ నాకెందుకు అంటే ఆ హెయిర్ స్టైల్ కొంచెం ఫేస్ కట్ చూసి సరంగా జూనియర్ నటరాజ్ మాస్టర్లు అనిపించాడు. జూనియర్ నటరాజ్ మాస్టర్ లా కొంచెం. అవునా? లేదు. బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ తన హ్యూమర్ కానీ స్పాంటేనిటీ కానీ చాలా బాగా. బట్ ఆర్జేగా ఎంత హీఈస్ వెరీ టాలెంటెడ్, ఎన్ని అవార్డ్స్ తీసుకున్నాడు. సో తను యాక్టివిస్ట్గా మారడం నాకు అర్థం కాలేదు. అది మగవాళ్ళకి వచ్చి చేసే పని ఇది అంటే ఇటు అంటారు ఈ మధ్య ఇట్లా హరాస్మెంట్, మగవాళ్ళపై హరాస్మెంట్ తట్టుకోలేక ఆయన బాబు ఫైనల్లీ ఒక మగ వేస్తారు అసలు నువ్వు ఫైనల్లీ ఒక మగాడు గురించి మాట్లాడడానికి ఒక మగాడు వచ్చాడు. ప్రతి మగాడు ఫీల్ అయ్యేలా చేశాడు శేఖర్ భాష గారు. సో లిటరలీ నైస్, వెరీ నైస్. అంటే ఓకే, యూట్యూబ్ లో ఇంత వైరల్ గా సడన్ గా బిగ్ బాస్ లో రావడం అనేది కొంచెం మంచి కంటెంట్ వస్తుంది అనిపిస్తుంది నాకు. అవును, కాంటెంట్ పరంగా ఆలోచిస్తున్నాను. అచ్చా ఓకే. సో అంత బాగుంది. 8th హౌస్మేట్
ఏంటి మీకు కోపం వస్తుంది సంథింగ్ ఏదో బిగ్ బాస్ నాకు సార్ ఏదో అడుగుతారు అప్పుడు బిగ్ బాస్ సీజన్ 8 అయితే నేను హౌస్ మేట్ నంబర్ 8. నేను నాతో మంచిగా ఉండదు, నేను బాగుంటాను, ఒకవేళ నాతో ఏమైనా తేడా ఇచ్చి నేను వాళ్ళకి ఎనిమి అవుతా అని చెప్పాను అనమాట. ఎనిమిది ఇట్లాంటివి చాలా చేస్తారు, కొంచెం అర్థం కావడం టైం పడుతుంది కానీ మనకు చాలా బ్రెయిన్ ఉండాలి. అంటే నేను ఫస్ట్ టైం శేఖర్ బాయ్ కలిసినప్పుడు నాకు క్వశ్చన్ అడిగాడు, నేను చెప్పలేకపోయాను. నువ్వు అంత బ్రెయిన్ లేదని ఒప్పుకో. సో అట్లా శేఖర్ భాష అవి కొంచెం అర్థం కావడానికి కొంచెం టైం పడుతుంది, బట్ మంచివే ఇలాంటివి పంచులు వేస్తాడనమాట. సో అట్లా 8th హౌస్మేట్ 8 అని చెప్పేసి టైటిల్ నాకే అంటాడు. సో అన్నీ అలా కలిసి వచ్చాయా ఏంటో నాకు అర్థం కాలేదు, బట్ చూద్దాం. సో దాని తర్వాత ఇంకా ఇద్దరు శేఖర్ భాష బెజవాడ బేబక్క ఇద్దరు కలిసి ఇంకా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వబోయే ముందు నాకు ఇది బాగా నచ్చింది వాళ్ళిద్దరు కాంబినేషన్, బక్క బేబక్క. అంటే ఇక్కడ బక్క సో అక్కడ బక్క బేబక్క అనగానే అదరకూడదాం బెదరకూడదాం అని మాట్లాడుతాం. అంటే మొత్తానికి ఇద్దరు కాంబో అయితే బెదరగొడతారు. క్రేజీ కాంబినేషన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయరు. బట్ అందరినీ ఇట్లా కపుల్స్గా బడ్డీస్గా పేర్గా పంపిస్తున్నారు. సో ఈ పేరప్ ఎక్కడో నాకు తేడా కొడుతుంది సేనా, బికాస్ సీజన్ 4 లో కూడా మీ ఇద్దరు అంటే పేరప్ పంపించలేదు, లోపలికి వెళ్ళేటప్పుడు. సో ఇప్పుడు నన్ను మా ఆయన్ని పంపించారు అనుకోండి, నాకు సుత్తి ఇచ్చారు, నాకు మేక్ ఇచ్చారు. సో అట్లాగా నాకు మెహబూబ్కి సుత్తి మేకు సంథింగ్ ఏవో కనెక్షన్ అలా ఇచ్చారు. అక్కడేంటి నామినేషన్లో ఇద్దరు నిల్చోబెట్టి ఒకరు సేవ్ అవ్వాలి, ఒకరు నామినేట్ అవ్వాలి. సో ఇలా ఇరికిస్తారు. సో అలాగా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు పేర్ చేస్తున్నారు, ఏదో డెఫినెట్లీ ఇరికిస్తున్నారని అర్థం. సో కాంబినేషన్ ఎందుకు పెడుతున్నారు, ఇద్దరిద్దరిని ఎందుకు పంపిస్తున్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని అనేది తెలుసుకోవాలి. ఇది ట్విస్ట్. సో డెఫినెట్లీ ఈ సీజన్లో ఇది ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఇలా చాలా కూడా ఉన్నాయి. దాని తర్వాత వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళిపోతారు. ఇంకా అందరు హాయ్ 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 ఇంకా వెళ్ళిన తర్వాత ఏముంటే ముచ్చట్లే, అందరు బాగున్నా. ఈసారి అందరికి వాటర్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మా మూలని పంపిద్దాం అనుకున్నాను కానీ ఎవరు లేరు. ఇట్స్ ఓకే. సో సాడ్. అక్కడ చెప్పారు అసలు ఏం లేవని చెప్పేసి ఇంట్లో. ఓ లేదు నిజంగా అందరు మళ్ళీ కాపీ కొట్టి వాటర్ ఇవ్వడం ఇలాంటివి చేస్తారని వద్దు మీరేం చేయబాకండి ఏమి ఇవ్వలేదు అక్కడ. అంటే కనీసం ఇంట్లో రేషన్ సరుకులు వాటర్ లాంటివి ఏమి ఇంకా పెట్టలేదు అనమాట. అంటే ఆ ఇంటికి ఇంకా సరుకులు పంపించలేదు అదనమాట. సో ఇప్పుడు 9th హౌస్మేట్. సో 9th హౌస్మేట్కి కూడా ఏవి వస్తుంది. మోస్ట్ ఆఫ్ హౌస్మేట్స్ పర్ఫార్మెన్సెస్ కంటే కూడా ఏవీస్ ఎక్కువ ఉన్నాయి ఈసారి. సో ఈ అమ్మాయి కిరాక్ సీత. సో ఈ కిరాక్ సీత నాకు తెలిసి అంటే నాకు ఆ అమ్మాయి ఫస్ట్ టైం బేబీ సినిమాలోనే చూసాను. నువ్వు చూసావు, చాలా మందికి 7 Arts యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా తెలుసు, బట్ నాకైతే బేబీ సినిమాలో నేను చూసాను. సో డెఫినెట్లీ నెగిటివ్ రోల్లో చింపేసింది ఆ అమ్మాయి. సో ఆ నెగిటివ్ రోల్ చేసినందుకు చాలా మంది తిట్టుకున్నారు కూడా. సో స్టేజ్ మీద అదే చెప్పింది అనమాట. సో ఏవీలో చాలా బ్యూటిఫుల్గా ఆ అమ్మాయి ఎంత కాన్ఫిడెంట్గా. సో నేనైతే అమ్మాయికి ఫిదా అయిపోయాను. డెఫినెట్లీ నేను సపోర్ట్ చేస్తా అట్లా నేను చెప్పట్లేదు, బట్ నా ఒపీనియన్ నాకు నచ్చేసింది. బట్ నాకైతే ఆ అమ్మాయి వాయిస్ బాగా నచ్చింది. అంటే వాయిస్ చాలా మెచ్యూరిటీ, చాలా స్ట్రాంగ్, బోల్డ్గా అనిపించింది. సో డెఫినెట్లీ. సో నాకు కాంప్లిమెంట్ ఇచ్చారు. ఫైట్ గట్టి ఫైట్ ఇస్తుంది అబ్బాయిలు, గట్టి ఫైట్ ఇస్తుంది. ఈవెన్ ఫిజికల్ టాస్క్ లో కూడా మంచి గట్టి ఫైట్ ఇస్తుంది అనిపిస్తుంది. నాకు సరే కాంప్లిమెంట్ ఇచ్చాడు. కాంప్లిమెంట్ ఇచ్చిన తర్వాత ఇది మాట్లాడతారు కదా అబ్బా. సో తన క్యారెక్టరైజేషన్ సో యాక్టింగ్ కి రియాలిటీ కానీ తెలుసుకోవట్లేదు, ట్రోల్ చేస్తున్నారు అంటే నాకు సరే కూడా సపోర్ట్ చేస్తూ ఒక మాట అలా చెప్పడం. సో అది యాక్టింగ్, క్యారెక్టర్ అంటే క్యారెక్టర్ వరకే, బయట అలా ఉండరు. సో నిజంగా ప్రాబ్లం క్రియేట్ చేయొద్దు, ట్రోల్స్ చేయొద్దు అన్నట్టుగా సపోర్ట్ చేస్తూ చాలా చక్కగా చెప్తారు. సో దాని తర్వాత హౌస్లో లిమిట్లెస్గా నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే ఎంత కాన్ఫిడెంట్గా చెప్పింది. లిమిట్లెస్ ఆపర్చునిటీ కావాలి టు ప్రూవ్ మై సెల్ఫ్ అని. సో అది నాకు చాలా బాగా నచ్చింది, చాలా చక్కగా చెప్పింది. అరే తన ఏజ్ ఎంత ఉండొచ్చు బుజ్జి? నాకైతే చిన్న అమ్మాయి అని అనిపించింది. అవునా? సో ఆ ఏజ్కి అంత మెచ్యూరిటీ
నిజంగా చాలా బాగా అనిపించింది. సో దాని తర్వాత ఒక చిన్న టాస్క్ పెడతారు. సో తన ఫోటో ఉండి తన ఫోటోకి 4 క్లౌడ్స్ వేస్తారు. సో అందులో అంటే తన ఫోటో చుట్టూ 4 పాయింట్స్ రావాలి. నీలో ఉన్న ది బెస్ట్ క్వాలిటీస్ ఏంటి అని అంటే ఫస్ట్ స్ట్రెంగ్త్ అని రాస్తుంది. సో దాని తర్వాత కేరింగ్, కాన్ఫిడెన్స్, రెస్పాన్సిబుల్. సో ఆ 4 అమ్మాయిలో ఉన్నాయి అనిపించింది నాకు. సో మనం ఏదైనా సరే మన గురించి మనం మాట్లాడుతున్నప్పుడు కొంచెం కూడా ఆ జంకడము, ఆలోచించడము ఇదేం లేదు, కాన్ఫిడెంట్గా వెళ్ళి రాసేసింది. సో డెఫినెట్లీ షీ ఈస్ ద వన్ బిగ్ బాస్ కంటెస్టెంట్. ఈ అమ్మాయి వెరీ కాన్ఫిడెంట్ అని అయితే ఉన్న ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో ఒక్కొక్కరిలో ఒక్కొక్క క్వాలిటీ ఎలా అయితే నచ్చిందో ఈ అమ్మాయిలో మాకు నచ్చిన క్వాలిటీస్ అనమాట. సో బడ్డీని సెలెక్ట్ చేసుకోవాలి అంటే డెఫినెట్లీ తను కూడా ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకుంది. అందులో సెన్సిటివ్, అన్ప్రెడిక్టబుల్, హైపర్ అని వచ్చింది. సెన్సిటివ్ ఓకే, అన్ప్రెడిక్టబుల్ ఓకే, హైపర్ అనగానే ఎవర్రా కంటెంట్ ఇచ్చేది యాక్చువల్గా ఎవరు ఈ సీజన్లో కాంటెంట్ ఇచ్చేది అని అనుకున్నాం. సో దాని తర్వాత మళ్ళీ ఏవి. సో ఇదివరకు ఎట్లా అంటే ఒక ఏవి ఒక డాన్స్, ఒక ఏవి ఒక డాన్స్ అలా ఎక్స్పెక్ట్ చేస్తాం ప్రతి సీజన్లో. ఈసారి అలా కాదు, ఏవీసీ ఎక్కువ ఉన్నాయి. సో నాగమణికంట ఈ అబ్బాయి సీరియల్స్లో ఉన్నాడు. సో బాగా చూసే వాళ్ళకి తెలుసు. నేనైతే ఈ అబ్బాయిని చూడలేదు, నాకు తెలియదు, నాకు తెలియదు. నేను ఫర్ ద ఫస్ట్ టైం ఈ అబ్బాయిని ఇందులో చూస్తున్నాను. బట్ ఏవి చూసిన తర్వాత అయితే నాకు తన స్టోరీ చాలా నచ్చింది. తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, తను ఫేస్ చేసిన ఇన్సల్ట్స్, ఇవన్నీ కూడా చాలా చక్కగా చూపించారు. అండ్ వెరీ ఎమోషనల్ కూడా ఉంది తన ఏవి. సో డెఫినెట్లీ ఈ అబ్బాయి స్టోరీకి ఈ అబ్బాయికి ఆడియన్స్ విల్ కనెక్ట్. నాకు కూడా అర్థం కాలేదు సార్. ఇతను ఏవిలో యూఎస్కి వెళ్ళాడు, పెళ్ళైపోయింది, తర్వాత పాప పుట్టింది, దాంట్లో ఇండియాకి వచ్చేసాడండి. ఇండియాకి వచ్చేది కాదు, వెళ్ళిపో. ఇప్పుడు డెఫినెట్గా అక్కడ ఏం వర్క్ చేయట్లేదు. అదే అతను అంత చదువుకున్నాడు ఏదో చెప్పారు కదా, మళ్ళీ అక్కడ ఎందుకు జాబ్ తెచ్చుకోలేకపోయాడు కొంచెం ఇది ఇప్పుడు టైం అయిపోతుంది. H1 వీసా రీజన్స్ వాళ్ళు ఏవైనా ఉండొచ్చు. ఆ రీజన్స్ మొత్తం ఇప్పుడే చెప్పేస్తే ఆ ఇన్కంప్లీట్ స్టోరీ నువ్వు ఎందుకు చూస్తావు బిగ్ బాస్. సో డెఫినెట్లీ ఆ స్టేజ్ మీద అడిగితే ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు అంటే, లేదు నా జర్నీ నేను బిగ్ బాస్లో చెప్పాలనుకుంటున్నాను, సో నేను షోలో చెప్తాను అని ఆ అబ్బాయి క్లారిటీ ఆ అబ్బాయికి ఉందిగా. చాలా యంగ్ ఉన్నాడు, చాలా స్మార్ట్ ఉన్నాడు, అండ్ చాలా ఇంపాక్టే క్రియేట్ చేస్తాడేమో అని అనిపించింది నాకైతే. సో ఎందుకు వచ్చాను బిగ్ బాస్కి, డెఫినెట్లీ ఈ లిమిట్లెస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఈ షో ద్వారా అంటే, సో డెఫినెట్లీ పోయిన రెస్పెక్ట్ సంపాదించుకోవడానికి వచ్చాను. ఈ షో నాకు ఈ ఆఖరి పోరాటం అంటే ఎస్, సో ఆఖరి పోరాటం, లాస్ట్ ఛాన్స్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఆ అబ్బాయి నుంచి వచ్చే ప్రతి స్టేట్మెంట్, ప్రతి మాట తగులుతాయి బాగా అంటే ఆడియన్స్కి అయితే తగులుతాయి. సో ఆకలి మీద ఉన్నాడు కుర్రాడు అని అనిపించింది. సో దాని తర్వాత ఇంకా నాకు సార్ కిరాక్ సీత గారిని పిలుస్తారు అండ్ ఈ అబ్బాయిని పిలిచి ఇద్దరిని హౌస్లోకి వెళ్ళే ముందు సెనోరిటా రెడ్ కలర్ స్వెటర్ తీసుకొస్తుంది. సో నాగమణికంఠ గారు వాళ్ళ మదర్ స్వెటర్ అనమాట. సో అంత ఎమోషనల్ స్టోరీ. అంటే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అబ్బాయి హెవీ అని అనిపించినప్పుడు సో డెఫినెట్లీ మన వాళ్ళు మనతో ఉండాలి అని అనిపిస్తుంది కదా. సో అమ్మగారి స్వెటర్ని గుర్తుగా లోపలికి పంపించారనమాట. అలా వాళ్ళిద్దరూ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేసారు. నో హౌస్ మేట్స్ కమింగ్. ఇప్పుడు మేము బ్రేక్ ఇచ్చినాం. సో ఇప్పుడు సెలబ్రిటీ ఎవరు వస్తున్నారు? సరిపోదా శనివారం? సరిపోదు, మాకు ఆదివారం, సోమవారం మొత్తం అన్ని వారాలు కావాలి. నాని సినిమా రీసెంట్ బ్లాక్ బస్టర్ సరిపోదా శనివారం మూవీ వచ్చింది. మేము ఆల్రెడీ చూసేసాం, మాకు చాలా నచ్చింది. నాని ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అవును నిజంగా ఆయన చూస్తే అసహ్యం పుడుతుంది, అలా ఉంది యాక్టింగ్, అంత బాగా. సో విలన్ గా డెఫినెట్లీ ఆ ఇంపాక్ట్ ఉంటుంది కదా, అబ్బా ఏంట్రా వీడు అని. సో చాలా అంటే చాలా బాగుంది సినిమా. మౌత్ టాక్ గైస్, మౌత్ టాక్. సో మా నాని గురించి వెళ్తారని, మా ఆయనకి చాలా ఇష్టం, నాని ఫేవరెట్ హీరో అనమాట. సో ఇంకా సినిమా చూడకపోతే వెళ్ళి చూడండి. సో నానితో పాటు కళ్ళు ప్రియాంక, హీరోయిన్ ప్రియాంక కూడా వచ్చింది. సో అలా వచ్చారు, స్టేజ్ మీద మాట్లాడారు. సో దాని తర్వాత కన్ఫెషన్ రూమ్ నుంచి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు.
వెళ్ళిన తర్వాత అందరూ వావ్ నాని సర్ప్రైజ్ అని నిజంగా సర్ప్రైజ్గా ఫీల్ అయ్యారు. సో డెఫినెట్లీ ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏది జరిగినా వింతే. సో మనకు నచ్చిన వాళ్ళు వచ్చారు అంటే ఇంకా సర్ప్రైజ్గా ఫీల్ అవుతాం. సో అట్లా నాని రాగానే అందరూ ఫుల్ ఖుష్. నాని అందరూ మీకు భలే హ్యాపీగా ఉండాలి. సో డెఫినెట్లీ మీ హ్యాపీనెస్ చూస్తూ ఉంటే నాకు మీ ఫ్యూచర్ కనిపిస్తుంది. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అనగానే అనుకున్నా పాపం నాని ఈజ్ మిస్సింగ్ బిగ్ బాస్. అడిగారు బేసిక్గా 1 వీక్ కొంచెం ట్రిప్కి వస్తాను హోస్టింగ్ ఏమంటే వద్దు అని అన్నారు. సో ఆ క్రోకడైల్ ఫెస్టివల్ డెఫినెట్లీ హౌస్లోకి ఎంటర్ అయిన రోజు అయితే అందరూ హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ డే నామినేషన్స్ కాబట్టి ఐ వాంట్ టు సీ టుమారో గైస్. టుమారో మన రివ్యూ పగిలిపోవాలి. అండ్ ఈ 24 hours లైవ్ ఉంటే మేము రివ్యూ ఇవ్వం, ఓన్లీ 1 hour షోకే రివ్యూ ఇస్తాం. మా టైంలో 1 hour షోనే ఉండే. ఎంత అసలు అన్యాయం రా ఇది. మా టైంలో 24 hours లైవ్ పెట్టచ్చు కదా. మా టైంలో ఎందుకు అప్డేట్ అవ్వలేదు మా టీవీ వాళ్ళు? అంత స్టోరేజ్ లేదు ఇప్పుడు స్టోరేజ్ ఉందా మరీను. సో అట్లా ఇప్పుడు 3 pairs బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిపోయారు కదా, వాళ్ళకి ఏం టాస్క్ పెట్టలేదు. ఫస్ట్ 2 టాస్క్ వెళ్ళారు. ఆ 2 మధ్యలో విన్ అయిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు అని పెట్టి సో ఒక బ్యాడ్ న్యూస్ అయితే అనౌన్స్ చేశారు, నో క్యాప్టెన్సీ నో ఇమ్యూనిటీ అని. సో ఇప్పుడు ఇంకొక బ్యాడ్ న్యూస్ అనౌన్స్ చేయాలి. మొత్తం 3 బ్యాడ్ న్యూస్ అనౌన్స్ చేస్తారు. ఇంకొక బ్యాడ్ న్యూస్ అనౌన్స్ చేయాలంటే ఇప్పుడు వెళ్ళిన 3 పేర్స్కి టాస్క్ పెట్టాలి. ఈ టాస్క్ అయితే మళ్ళీ గమ్మత్తుగా ఉంటుంది. చెప్పురా. టాస్క్ ఏంటంటే బెలూన్స్ పెట్టారు ఒక సైడ్, ఇంకో సైడ్ వచ్చేసి గ్లాస్ పెట్టారు అనమాట. ఆ బెలూన్స్ అంటే వాటర్ ఉన్నాయి, వాటర్ బెలూన్స్ అనమాట. సో కళ్ళకి అంత కడతారు ఒక కంటెస్టెంట్ కి. ఇంకో కంటెస్టెంట్ గైడ్ చేయాలి ముందుకెళ్ళి వాటర్ బెలూన్ ప్రెస్ చేస్తే గ్లాస్ నిండాలి. అదే. సో వెనకాల ఒక పార్ట్నర్ గైడ్ చేస్తూ ఉంటారు, ఒక పార్ట్నర్ కరెక్ట్గా వెళ్ళి ఆ బాటిల్లో బెలూన్ పగలగొట్టి ఆ వాటర్ అందులో ఫిల్ అయ్యేలా చేయాలి. నిజంగా నాకు ఇందులో కిరాక్ సీత బాగా ఆడినట్టు అనిపించింది. చాలా బాగా ఆడింది. ఏమంటారు, బాగా ఆడి ఏం చేసింది, ఆడుతూ ముందుకెళ్ళింది, బాటిల్ కింద పడిపోయింది. సో వాటర్ అంతా పోయింది. సో దాని తర్వాత శేఖర్ భాష అండ్ బేబక్క వాళ్ళిద్దరు కాంబినేషన్ కోఆర్డినేషన్ కూడా బాగుంది. సో నెక్స్ట్ సెకండ్ వాళ్ళనమాట. సో వీళ్ళ గ్లాస్ పడిపోవడం వల్ల సో వీళ్ళు లీడ్ లో ఉన్నారు కాబట్టి వీళ్ళు విన్నర్స్. అండ్ దాని తర్వాత సోనియా అండ్ ఆదిత్య ఆడారు. వాళ్ళిద్దరు కొంచెం కోఆర్డినేషన్ లేదు. ఆ అమ్మాయి వాయిస్ వినిపించింది, బేసిక్గా సోనియా వాయిస్ వినిపించింది, బేబక్క వాయిస్ వీళ్ళ వాయిస్ వినిపించింది. అంటే అమ్మాయికి వాయిస్ ఉంది, పక్కన డామినేటెడ్ వాయిస్ ఉన్నప్పుడు వాళ్ళ వాయిస్ ఆటోమేటిక్గా అదే బిగ్ బాస్లో కావాల్సింది, అదే అరవాలి, నాకు రాదు. సో అట్లుంటది. సో గేమ్ లో వీళ్ళు డిస్క్వాలిఫై అయిపోయారు. గుడ్ న్యూస్ ఏంటంటే శేఖర్ భాష బేబక్క విన్ అయ్యారు. బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే నాగ్సర్ అనౌన్స్ చేస్తాడు. సో అమ్మ సీత, మీరే కదా బాటిల్ కింద పడేసింది, ఓడిపోయారు కదా మీరు ఏం చేయాలి అని అంటే నాకు కాఫీ పెట్టి తీసుకురా అంటారు. సో కిచెన్లోకి వెళ్ళి కాఫీ కూడా ఎదుగుతారు. లేదు సార్ ఇక్కడ వాళ్ళకి తెలీదా అని అంటారు. మీరు ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళకి తెలీదా, వెళ్తున్నా ఏం లేదు సార్ అని అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కాఫీది సమ్ పోస్టర్ ఉంటుంది, ఆ పోస్టర్ తీసుకురా అని. ఆ పోస్టర్ తీసుకొచ్చిన తర్వాత దానిలో ఏముందో చూడండి. దానిలో ఓపెన్ చేసి నో రేషన్ ఉంది. నో, మా టైంలో రేషన్ ఎంత కావాలంటే అంత వచ్చేది. బడ్జెట్ లగ్జరీ బడ్జెట్ మాత్రమే ఉండదు. ఈసారి నో లగ్జరీ బడ్జెట్ నో రేషన్. సో మొత్తం ఎవరి రేషన్ ఆడ తెచ్చుకోవాలంతే. అంటే రేషన్ కావాలి అంటే మీరే గెలుచుకోవాలి. అంటే ప్రతి టాస్క్ పెడతామో. సో ఆ రేషన్ కి కూడా టాస్క్లు ఉంటాయి అనేది అర్థమైంది. సో ఇప్పుడు దీన్ని బట్టి నీకేం అర్థమైంది బుజ్జి? బిగ్ బాస్ చెప్పాడు కదా ఇక్కడ నీకు ట్విస్ట్లు అని ఇంటర్వ్యూ లేకుండా అని చెప్పాడు. అంటే గ్యాప్ లేకుండా టాస్క్ ఉంటాయి అనిపిస్తుంది. కాదు, ఈ బిగ్ బాస్ హౌస్లో, ఈ లిమిట్లెస్ బిగ్ బాస్ హౌస్లో ఏది ఫ్రీగా రాదు అని అర్థమైంది. సో సొంతంగా మీకు మీరే సంపాదించుకోవాలి అని చెప్పేశారనమాట. సో విత్ రేషన్తో సహా ఏం కావాలన్నా కూడా టాస్క్. సో చూద్దాం, రేపు నుంచి ఉంటుంది అసలైన మజా. నాకైతే ఈ 2 బ్యాడ్ న్యూస్లు గుడ్ న్యూస్లు అయిపోయినాయి. నాకైతే పిచ్చ గుడ్ న్యూస్. అబ్బా, మీకు ఎలా అనిపించింది? సో డెఫినెట్లీ షోని ఇంట్రెస్టింగ్గా క్రియేట్ చేయాలి అంటే ఇలాంటి ట్విస్ట్లు ఉండాలి. అన్నీ ఇస్తే అన్నీ ఇచ్చినా కూడా గొడవ పడరు. అదేలే ఇవ్వమంటే ఇప్పుడు ఏమి ఇవ్వకపోతే డెఫినెట్లీ వార్ ఉంటుంది. మెయిన్గా ఫుడ్ ఇవ్వకపోతే అందరికి చేస్తాం కాబట్టి. సో అందరినీ ఒక చోట పెట్టి ఏం కావాలో అది ఇవ్వకపోతే డెఫినెట్లీ నువ్వు ఇవ్వాల్సిన కాంటెంట్ ఇస్తావు కదా. దట్స్ కాల్డ్ బిగ్ బాస్ అంటావా? తెలియదు నాకు.
ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు 11th హౌస్ మేట్. సో 11th హౌస్ మేట్ ఎవరంటే పృథ్వీ. సో డాన్స్ ఓకే ఓకే అని అనిపించింది బుజ్జి నాకు. వైట్ పృథ్వీ గారు కొంచెం ఓకే 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 అని అనిపించింది. బట్ హీస్ హ్యాండ్సమ్. బట్ నేను ఎక్కడ చూసానో నాకు తెలియదు, ఎవరో నాకు తెలియదు. సో వచ్చిన వాళ్ళలో నాగమణికంట అంటే ఇక్కడ చూడలేదు ఈ అబ్బాయిని కూడా, పృథ్వీని కూడా. ఈ పృథ్వీ అనే అబ్బాయిని నాకు సార్ అడుగుతారు, సో లిమిట్లెస్గా నువ్వేం ఎక్స్పెక్టేషన్తో వచ్చావు ఈ హౌస్కి అని అంటే ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను అని అన్నాడు. సో అచ్చా ఓకే, ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను అని అంటే నాకు ఎక్కడో ఆన్సర్ అంత నచ్చలేదు. బట్ ఓకే అంటే దాని తర్వాత మళ్ళీ లేదు లిమిట్లెస్గా లవ్ ఫ్రమ్ ఆడియన్స్, అంటే ఆడియన్స్ లవ్ సంపాదించడానికి వచ్చాను అని చెప్పాడు. మనీ అండ్ ఫేమ్ కోసం చెప్పాడు. అవునవును, సో అది డెఫినెట్లీ ఉండాలి. బట్ ఆడియన్స్ నుంచి ఆ లవ్ ఆదరణ ఉంటేనే నెక్స్ట్ ఏదైనా కూడా మనం సంపాదించవచ్చు. ఓకే, సో దాని తర్వాత అబ్బాయి ఆర్టిస్ట్ అనుకుంటా. అంటే ఆర్టిస్ట్ అంటే బొమ్మ గీయమంటే బొమ్మ బాగానే గీశాడు. నేనైతే ఏమంటారు బా నవ్వు వచ్చేలాగే గీసాడు, చాలా బాగా గీశాడు. సో తెలుసు అనుకుంటా ముందే విష్ణుప్రియ వస్తుందని. సో అట్లా స్కెచ్ అయితే బాగా వేస్తాడు. సో స్కెచ్ బాగా వేసిన తర్వాత అప్పుడు సో నెక్స్ట్ హౌస్ మేట్ని చూద్దాము. అంటే నీకు వచ్చే బడ్డీ ఎలా ఉండాలి, డెఫినెట్లీ అమ్మాయే వస్తుంది, ఎలా ఉండాలనుకుంటున్నావు అంటే అప్పుడు ఆ స్కెచ్ గీస్తాను. నీకు నచ్చే కాబోయే వైఫ్ అని నీకు నచ్చే అమ్మాయి క్వాలిటీస్ ఏంటంటే ఇంకేమని చెప్పారు అలా అన్నాడు. దాని తర్వాత బడ్డీ అనేసి అట్లా అమ్మాయి గీశాడు. దాని తర్వాత విష్ణుప్రియ ఎంట్రీ. సో మంచి ట్రెండింగ్ సాంగ్ రీల్స్లో ఈ మధ్య ట్రెండింగ్ ఏంటి రాసు అబ్బచ్చా అబ్బచ్చా, మా ఆయనకు ఆ పాట విని విని చెవులు తుప్పుపట్టి విని ఈ పాట ట్రెండింగ్ చేసింది. కొంచెం ఫ్రస్ట్రేట్ కూడా అయ్యాడు. బట్ ఆ సాంగ్ మీద ఎంట్రీ ఇచ్చింది. దాని తర్వాత క్లాస్ తో వస్తున్నారు మా సదర్ కూడా. డెఫినెట్లీ విష్ణుప్రియ డాన్స్ చాలా బాగా చేస్తుంది. సో అద్భుతంగా చాలా బాగుంది డాన్స్ అయితే, నాకు నచ్చింది. అండ్ నాకు కూడా ఎంతో కొంత పరిచయం ఉంది. సో ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ కాదు, అలానే హాయ్ బాయ్ నాకు అందరు పరిచయం ఉంటారు కాబట్టి నాకు మంచి ఫ్రెండ్ లాంటిది. ఓకే, సో దాని తర్వాత బాగా మాట్లాడింది నాగ్ సార్తో కూడా. లిమిట్లెస్గా నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు షో నుంచి అంటే ఎంటర్టైన్మెంట్. నాకు ఒకటి అర్థం కాదు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఎంటర్టైన్మెంట్ అంటే. డెఫినెట్లీ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేయండి, నువ్వు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. బట్ షో నుంచి వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ అని అంటే సో డెఫినెట్లీ టైటిల్ అనుకుంటా. ఈసారి కలిసి అమ్మాయి వినోదం చూద్దాం. ఇక దాని తర్వాత పృథ్వీని స్టేజ్ మీదకి పిలుస్తారు. సో దాని తర్వాత చెప్తారనమాట, నీకోసం బొమ్మ గీశారు, నీ బొమ్మ గీశాడు బడ్డీతో. నేను లావు ఉన్న బొమ్మ బాగుంది, సన్నగా ఉంది అని చెప్తుంది. దాని తర్వాత నీతో పాటు బడ్డీ వెళ్తారు అంటే ఓ అవునా అంటే డెఫినెట్లీ యాక్ట్ చేయాలి కదా. సో మంచిగా అంటే మంచి పర్ఫామ్ చేశారు వాళ్ళు, ఏం తెలియనట్టుగా. సో అట్లా వాళ్ళిద్దరూ కలిసి లోపలికి వెళ్ళే ముందు వాళ్ళు ఐక్యూ టెస్ట్ పెడతారు కదా, దాని గురించి మనం మాట్లాడుకోవాలి. చాలా అంటే వెళ్ళే ముందు నాకు అనిపించింది, నా క్వశ్చన్ నాకు సార్ అడుగుతున్నారు ఏంటా, నేను అడుగుతాను అలాంటి క్వశ్చన్. యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఒక పిట్ట మూడు ఒక మంకీ సో కోకోనట్ ట్రీ మీదే వెళ్తాయి అనమాట. సో ఫస్ట్ బనానా ఎవరు తింటారు అని అడుగుతారు. సో విష్ణుప్రియ చాలా సిన్సియర్గా ఆలోచిస్తూ ఉంటుంది. సో ఆ గ్యాప్లో పృథ్వీ అరే కోకోనట్ ట్రీ కదా బనానా పర్వాలేదు, ఎక్కడో కొంచెం నాలా కాదనిపించింది, స్మార్టే అనిపించింది. నాలా అయితే అసలు కాదు పృథ్వీ అని అనిపించింది. అండ్ విష్ణుప్రియ అయితే ఇంకా ఆలోచిస్తూనే ఉంది. ఓకే కాంటెంట్ ఇస్తుంది విష్ణుప్రియ. దాని తర్వాత ఎలక్ట్రిక్ ట్రైన్ సౌత్కి వెళ్తుంది, పొగ ఎటు వెళ్తుందండి, ఎన్నిసార్లు అడిగానరా, మనం సౌత్ అనంలే ఈస్ట్కి వెళ్తుంది, డైరెక్షన్ ఎటు వెళ్తుంది అని. ఎలక్ట్రిక్ ట్రైన్కి పొగ రాదు. ఇలాంటి క్వశ్చన్ మనం చిన్నప్పుడు అడిగేసాం. నాకు సార్ అడుగుతుంటే కొంచెం నాకు బాధ వేసింది, బట్ వాళ్ళు అడగడంలో తప్పే లేదనిపించింది. సో అట్లా వాళ్ళతో ఫన్ ఉండింది. ఇంకా క్వశ్చన్స్ ఉండే అనుకుంటా, వీళ్ళిద్దరిని ఈ 2 క్వశ్చన్లు ఈ ఐక్యూ చూసి అక్కడతోనే ఆపేశారు. సరే ఇంకా వెళ్ళండి హౌస్లోకి ఎంట్రీ ఇవ్వండి అని చెప్పేసి అలా ఇద్దరు హౌస్లోకి ఎంట్రీ అయిపోయారు. సో దాని తర్వాత 13th హౌస్ మేట్
నైనిక. సో నైనిక అందరికీ తెలుసు, డి డాన్సర్. సూపర్ డాన్స్. ఆ పాట ఏమో నాకు తెలీదు, సూపర్ బీట్ సాంగ్ అంతే. ఏమో హిందీ పాట, తెలుగు నాకు అర్థం కాదు, ఇంగ్లీష్ పాట. డాన్స్ మాత్రం నేను అమ్మాయి అలా చూస్తూ ఉండిపోయాను, ఎందుకంటే పాట నాకు ఇంపార్టెంట్ కాదు అనిపించింది. సో అంత బ్యూటిఫుల్గా డాన్స్ చేసింది, చాలా లవ్లీ అనిపించింది అబ్బా, చాలా అందంగా కూడా ఉంది డాన్స్ అయితే అది. సో గ్లామర్ కాదు, టాలెంట్ కూడా ఉంది. గ్లామర్ కూడా నువ్వు చెప్పినట్టు. యా, సో డాన్స్తో ఎంట్రీ అండ్ చాలా బాగా మాట్లాడింది. సో నీకు చిన్నప్పటి నుంచి డాన్స్ ఇష్టమా, నీకు ఈ టాలెంట్ ఉందని ఎప్పుడు తెలుసు? చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ చేయడం ఇష్టం. మా అమ్మకి డాన్స్ చేస్తున్నప్పుడు, నేను ఏదైనా పర్ఫామ్ చేస్తున్నప్పుడు వాళ్ళ మమ్మీ కళ్ళలో స్పార్క్ అంటే చాలా ఇష్టం. మమ్మీ కోసం ఏదైనా అని చాలా చక్కగా చెప్పింది. ఒకవేళ డాన్సర్ కాకపోతే నువ్వు ఏమవుతావు అని అంటే యాక్టింగ్ అని చెప్పింది. సో ఎక్కువగా మాట్లాడకుండా లిమిటెడ్గా ఎంత కావాలో అంత మాట్లాడింది అనిపించింది. అండ్ తనకు ఒక ఛాలెంజ్ కూడా ఇచ్చారు నాకు సార్, నువ్వు హౌస్లోకి వెళ్ళిన తర్వాత 3 daysలో అంటే 3 రోజుల్లో ముగ్గురుతో నువ్వు కాంప్లిమెంట్స్ తీసుకోవాలి అని. లెట్స్ సీ ఛాలెంజ్, ఆ ఛాలెంజ్ వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందో లేదో చూడాలి. బట్ డెఫినెట్లీ అమ్మాయి కాంప్లిమెంట్స్ అయితే వచ్చేస్తాయి. మేమే ఇస్తున్నాం, మీరు కూడా ఇచ్చుంటారు, డెఫినెట్లీ ఇస్తారు, అంత బాగా డాన్స్ చేసింది కాబట్టి. సో దాని తర్వాత బడ్డీ కలర్, రెడ్ కలర్ చూస్ చేసుకుని దీనిలో ఫన్, డార్లింగ్ అండ్ ప్యాషనేట్ అని వచ్చింది. ఫన్, డార్లింగ్, ప్యాషనేట్ ఎవరో అసలు అనుకోలేదు. సో దాని తర్వాత 14th హౌస్మేట్, ఈరోజు ఎంట్రీలో ఫైనల్ హౌస్మేట్ వరంగల్ కుర్రాడు. సో ఈ అబ్బాయిని మేము యూట్యూబ్ క్రియేటర్స్ మీట్కి వెళ్ళినప్పుడు ఒకసారి మెటా ఈవెంట్ ఫేస్బుక్ మెటా ఈవెంట్కి వెళ్ళినప్పుడు అప్పుడు వరంగల్ ఆల్రెడీ నేను చూసాను వీడియోస్, అసలు తెలియదు. నబీల్ అఫ్రీ తన పేరు, మంచి కాంటాక్ట్, అంటే హిందీలో చాలా మంది అలాంటి కాంటాక్ట్ క్రియేటర్స్, బట్ తెలుగులో చాలా తక్కువ అలాంటి కాంటెంట్, అన్ని గెటప్స్ వేస్ చేయడము. సో చాలా మంచి యూట్యూబర్, చాలా హార్డ్ వర్కర్. సో నబీల్ అఫ్రీది ఏవీ ప్లే చేశారు. సో డెఫినెట్లీ అంత కాంటెంట్ ఉంది, అంత స్టఫ్ ఉంది కాబట్టి ఆ అబ్బాయి ఏవీ ప్లే చేశారు. సో బ్యూటిఫుల్ ఏవీ, కామెడీగా ఉంది, ఎమోషనల్గా ఉంది, రియాలిటీగా ఉంది, అండ్ ఫన్ కూడా ఉంది. సో డెఫినెట్లీ సో చాలా బాగా అనిపించింది ఆ అబ్బాయి ఏవి. సో ఒక యూట్యూబర్కి అంత బ్యూటిఫుల్ ఏవి డిజైన్ చేశారు అంటే సో డెఫినెట్లీ అంత వర్త్ ఉన్న క్యాండిడేటే, అది డౌటే లేదు. యా, సో అట్లా అంటే మాకు అంటే క్లోజ్ ఏమీ కాదు, జస్ట్ ఆ పరిచయం అలా కలిసినప్పుడు చాలా స్వీట్ గా వచ్చి చాలా బాగా మాట్లాడిచ్చాడు. సో వెరీ డౌన్ టు చిన్నప్పుడు నుంచి చూస్తే మళ్ళీ నా ఏజ్ గురించి ఇక్కడ. సో హీఈస్ వెరీ స్వీట్ అని అనిపించింది. చీకట్ అంటే భయం అని హింట్ ఇచ్చాడు. ఇలాంటివి చెప్పే నాకు ఈ టాస్క్లు ఇవ్వండి, నాకు హారర్ టాస్క్ ఇవ్వండి అని చెప్పినట్టు ఉంది. సో అని మంచి హింట్ ఇచ్చాడు. సో ఓకే, అప్పుడే నాకు సరే మా వాళ్ళు ప్లాన్ చేస్తారులే అని అన్నాడు అనమాట. సో దాని తర్వాత ఇంకా వీళ్ళతో ఎక్కువ డిస్కషన్ అయితే లేదు. నైనిక అండ్ అఫ్రీది ఇద్దరిని కూడా లోపలికి పంపించేశారు. సో ఎక్కువ మాట్లాడించలేదు. మేబీ ఇంకా కంటెస్టెంట్ తోసేసేయండి ఎక్కువ, అందరు ఫుటేజ్ తీసుకున్నారు అని వీళ్ళిద్దరికి అంత ఎక్కువ ఇవ్వలేదు, పంపించారు. సో అలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత సో అందరు వచ్చినా ఒకరు రావాలి బిగ్ బాస్ అని అంటే, ఆయన ఎప్పుడు ఫైనల్లో వస్తాడు కానీ ఈసారి అలాగా మొదటే పిలిచేశారు. ఎవరు బిగ్ బాస్ అని అంటే నాకు సరే కాదు, బిగ్ బాస్ అంటే అనిల్ రావుపూడి కూడా. సో అనిల్ రావుపూడి గారు ఆయన వచ్చారు అంటే సుట్ కేస్ టైంలోనే కదా వచ్చేది ఆయన, కానీ ఈసారి ఏంటో ఫస్టే వచ్చేసారు. వచ్చిన తర్వాత ఏదో ట్విస్ట్ ఉండాలి కదా. సో నాకు సార్ అంటాడు. సో ప్రతి ఫంక్షన్కి పురోహితుడు ఉండాలి ఇంట్లో, ఏ అకేషన్ అయినా కూడా. సో డెఫినెట్లీ మంచి ఏదన్నా ఉందంటే నువ్వు లేకపోతే ఎలాగా అంటే అప్పుడు ఓం బిగ్ బాస్ సక్సెస్ఫుల్ యా నమః అని అనమాట. ఓకే, ఆయన మాట అలా అయిపోద్ది. సో డెఫినెట్లీ మా సీజన్ నుంచే స్టార్ట్ చేశారు అనిల్ రావుపూడి, ఇంతకు ముందు కూడా వెళ్ళారు. అవునా? సో దాని తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోయాడు. సో వెళ్ళే ముందు నాకు సార్ నువ్వు ఆడుకో అని చెప్పారు. సో అనిల్ గారు ఏంటి అంటారు, ఇంకా అల్లుకుపోతారు ఆయనకి అల్లుకుపోవడం ఎంతసేపు. సో అనిల్ గారు అంటే ఇంకా చెప్పక్కర్లేదు. సో ఆ XXX మూవీ గురించి ఏదో చెప్పారు, ఆ మూవీ గురించి నాకు అంత తెలియదు, బాగుంది అంటే ఇంకా సంక్రాంతికి రిలీజ్ చేస్తారంట. సో ఇంకా హౌస్ మేట్ అందరినీ కూర్చోబెట్టి చెప్తారు, నేను ఈరోజు ఇందులో
ఇక్కడ నుంచి 14 కంటెస్టెంట్స్ లో ఒకరిని తీసుకెళ్ళిపోతున్నా అని చెప్తున్నా అనమాట. ఆ ప్లేస్లో ఒకరిని రీప్లేస్ చేస్తారు. సో మీ ఓట్స్ ఎవరికి అని అంటే ఎవరిని ఇంట్లో నుంచి బయటికి పంపిస్తా అని ఒక్కొక్కరు ఓట్ చేస్తూ ఉంటారు. సో మాక్సిమం ఓట్స్ ఎవరైతే ఎక్కువ వచ్చాయో వాళ్ళు నిల్చుని మొత్తానికి 4 నిల్చున్నారు. అభయ్, కిరాక్ సీత, ప్రేరణ అండ్ నాగమణికంఠ. వీళ్ళు నలుగురు ఎందుకంటే వీళ్ళు టాస్క్ ఓడిపోయారు కాబట్టి వీళ్ళు నలుగురు నిలబెట్టారు. వీళ్ళు టాస్క్ ఓడిపోయారు కాబట్టి ప్రేరణ వాళ్ళు టాస్క్ ఓడిపోయారు కాబట్టి వాళ్ళు నిల్చోబెట్టారు. ఆ 4లో మళ్ళీ ఓటింగ్స్. ఆ ఓటింగ్స్లో నాగమణికంఠ అబ్బాయికి ఓట్స్ చాలా తక్కువ వచ్చాయి. ఎక్కువ వచ్చాయి. అదే ఓట్స్ ఎక్కువ వచ్చాయి. ఓట్స్ ఎక్కువ వచ్చాయి కాబట్టి సో ఇంకా ఇంట్లో నుంచి ఎలిమినేషన్ చేస్తున్నాము. ఇంకా ఈ అబ్బాయి ప్లేస్లో వేరే వాళ్ళని రీప్లేస్ చేస్తున్నాము అంటే ఇంకా అందరూ అక్కడ ఒక డ్రామా ఇదంతా సీన్ జరిగింది. కానీ ఈ అబ్బాయి ఎమోషనల్గా డైలాగ్స్ అనమాట. నాకు లైఫ్ అయిపోతుంది అన్న టైంలో వచ్చిన ఆపర్చునిటీ బిగ్ బాస్. మీకు ఇది ఒక పార్ట్ ఉండొచ్చు, నాకు ఇదే లైఫ్. సో అని కొంచెం ఎమోషనల్ అయిపోయి మాట్లాడాడు. అప్పటికి అనిల్ గారు అది వాళ్ళ ఒపీనియన్ అంటున్నారు, కవర్ చేస్తున్నారు. బట్ స్టిల్ ఈ అబ్బాయి ఎమోషనల్ అయిపోతున్నాడు. సో దాని తర్వాత బయటికి తీసుకెళ్ళి చెప్పరా నాన్న నువ్వు ఎవరి ఫ్యాన్ అనగానే నాకు నేనే ఫ్యాన్. అప్పుడు అనిల్ గారు ఫీల్ అయి ఉంటారు. సో అంతవరకు ఎమోషనల్ గా ఫీల్ అయ్యాడు. బట్ నాకు నేనే ఫ్యాన్ అని అనుకున్నప్పుడు కొంచెం అంటే మరీ అతి లేదు అన్నట్టు అనిపించింది. సో దాని తర్వాత ఓకే ఆ టైంలో ఆ సిచ్యువేషన్ లో పెట్టినప్పుడు డెఫినెట్లీ ఆ పెయిన్ తో మాట్లాడుతున్నాడు అని అనుకోవచ్చు. సో దాని తర్వాత ఒక పాట పాడు అంటే శివుడి పాట పాడతాడు. చాలా బాగా పాడుతున్నాడు అనుకునే టైంకి ఎమోషనల్ అయితే ఆపేస్తాడు. ఇట్స్ ఓకే ఇదంతా ప్రాంక్. అలా తిరగగానే విష్ణుప్రియ వెనకాల నుంచి నువ్వు ముందే చెప్పానా ప్రాంక్ అని, ముందే చెప్పానా అని. ఓకే అక్కడ అందరికీ తెలుసు ప్రాంక్. అప్పుడే వచ్చిన కంటెస్టెంట్ డెఫినెట్లీ ఎలిమినేట్ చేయరు. ఒకవేళ పంపిస్తే సీక్రెట్ రూమ్లోకి పంపిస్తారు. అందరికీ తెలుసు బట్ తెలియనట్టుగా మనం ఉండాలి అంతే. ఓకే సో అదనమాట, ఇట్స్ అ ప్రాంక్ అని చెప్తాను. సో దాని తర్వాత లాస్ట్ 2 పేర్స్ ఎంటర్ అయ్యారు కదరా. ఇప్పుడు నైనిక అండ్ అఫ్రిది. సో అట్లా లాస్ట్ 2 పేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక టాస్క్ అనమాట. సో ఎవరెవరు విష్ణుప్రియ, పృథ్వీ, నైనిక అండ్ నబీల్ అఫ్రిది. సో వీళ్ళు నలుగురికి టాస్క్ పెట్టారు. ఏంటంటే భలే గమ్మత్తు. ఏం లేదు, స్ట్రా ఇస్తారు, బాల్ ని ఉఫ్ఫు అని ఊదుకుంటూ ఒక హోల్లో నుంచి కింద బాస్కెట్ లో పడేయాలి. సో అందులో నైనిక అండ్ గెలుస్తారు, విష్ణుప్రియ అండ్ పృథ్వీ ఓడిపోతారు. సో అట్లా బ్యూటిఫుల్ టాస్క్. సో ఆయన ఇప్పుడు గుడ్ న్యూస్ బయట చెప్తా అనుకున్నాము. గుడ్ న్యూస్ ఏంటి, వీళ్ళు గెలిచారు, అదే గుడ్ న్యూస్. బ్యాడ్ న్యూస్ ఏంటి, బిగ్ బాస్ చెప్తాను అదనమాట. సో అంతా అయిపోయిన తర్వాత కమర్షియల్ బ్రేక్ తర్వాత బిగ్ బాస్ డైరెక్ట్ గా నాకు సార్ లేకుండా ఏంటి అందరినీ యాక్షన్ రూమ్ రమ్మని చెప్పి నాగ్ సార్ లేకుండా యాక్షన్ రూమ్కి వెళ్ళే ముందే బిగ్ బాస్ మాట్లాడతారు. నాగ్ సార్ ఎండ్ కాకుండా. సో బిగ్ బాస్ అందరినీ హాల్లో కూర్చొని పెట్టేసి మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో చాలా హ్యాపీగా ఉంది, మీ అందరిని ఇలా హ్యాపీగా చూస్తూ ఉంటే మనశ్శాంతిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. అండ్ డెఫినెట్లీ ఆయనకి ఏదో ఒకటి లోపల జరగకపోతే ఏదైనా జరిగితేనే కదా ఆయనకి ప్రశాంత. సో అట్లా ప్రశాంతంగా ఉండాలంటే లోపల ఏదో జరగాలి. సో బ్యాడ్ న్యూస్ కోసం మీ అందరు వెయిటింగ్ అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఇంకొక టాస్క్ జరిగింది, ఒకరు ఓడిపోయారు, ఒకరు విన్ అయ్యారు. సో ఇప్పుడు బ్యాడ్ న్యూస్ని అనౌన్స్ చేసే టైం వచ్చేటగా 3వ బ్యాడ్ న్యూస్ని అనౌన్స్ చేయడానికి యాక్షన్ రూమ్లోకి రండి అంటారు. యాక్షన్ రూమ్లోకి అందరు వెళ్ళిన తర్వాత ఒక బాక్స్కి ఉంటారు తాళాలు పెట్టేసి చైన్స్ కట్టేసి పకడ్బందీగా ప్లాన్ చేస్తారు. సో వాళ్ళందరూ నిల్చొని వావ్ ఇదేంటి అని చూసే లోపల డిషమ్ 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 గన్తో పేలుస్తారు. బాక్స్ ఇలా ఓపెన్ అవుతుంది, అందులో 0 ఉంటుంది. అంటే ఏం చెప్తారంటే మీరు విన్ అయ్యే అమౌంట్ ఎంతో ఆ బాక్స్లో ఉంది చూడండి అని అంటే వావ్ అని చూస్తారు. అందులో 0 చూసి వావ్ అని ఫీల్ అవుతారు. సో అట్లా ఆ 0 ఏంటి అని అంటే ఇందులో విన్ అయ్యే అమౌంట్ కూడా లిమిట్లెస్. సో దిస్ ఈస్ ద బెస్ట్ పార్ట్ అనిపించింది. సో ఒక పక్క బ్యాడ్ న్యూస్ చూస్తే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్యాడ్ న్యూస్ అన్నీ కూడా ఆడియన్స్కి గుడ్ న్యూస్లే. ఎందుకంటే షో మరింత రసవత్తరంగా ఉండడానికి, మరింత ఎంటర్టైనింగ్గా, సో మరింత ఎంగేజింగ్గా ఉండడానికి సో చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు అని అనిపించింది. సో విన్నింగ్ అమౌంట్ కూడా ఇంతని చెప్పకుండా
సో డెఫినెట్లీ ఎంతైనా మీరే టాస్క్లు గెలుచుకుంటూ మీరే ఒక లిమిట్ దాకా తీసుకెళ్ళచ్చు అనేది బ్యూటిఫుల్ అనిపించింది. సో ఓవరాల్గా ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత కంటెస్టెంట్ ఒక్కొక్కరు రివీల్ అవుతూ ఉన్నారు కదా. సో వేరే రివ్యూస్ కానీ లేకపోతే సో వేరే మీమ్స్ పేజెస్ కానీ వాళ్ళు వీళ్ళు కంటెస్టెంట్స్ని ఆల్మోస్ట్ రివీల్ చేసేసారు. నాకు 14 మందిలో 10 మంది డెఫినెట్లీ తెలుసు అంటే యా కంటెస్టెంట్ని అందరినీ చూసిన తర్వాత ఎవర్రా మీరంతా డెఫినెట్లీ అనిపించింది. బట్ ఒక్కొక్కరి ఒక్కొక్కరి గురించి ప్లే చేస్తున్నప్పుడు ఈ 14 మెంబర్స్లో అయితే ఒక 10 మెంబర్స్ మంచి కాంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్స్ అయితే గట్టిగా కనిపిస్తుంది. సరే నీకు క్వశ్చన్ కదా, ఇప్పుడు ఈ 14 కంటెస్టెంట్స్లో 2 కంటెస్టెంట్స్ పేరు చెప్పు, వీళ్ళు ఒక 5 వీక్స్ దాకా ఉంటారని. 5 వీక్స్ దాకా ఉంటారు. నైనికా అండ్ అఫ్రిది. అంటే జోడీ పేరు ఈ అమ్మాయి టాలెంట్ అండ్ గ్లామర్. సో ఆ అబ్బాయి పరంగా ఆ అబ్బాయి టాలెంటెడ్ అండ్ ఎక్కడ కూడా కెమెరా ఫస్ట్ టైం అన్నట్టు లేదు, తన ఏవిలో అంత కాన్ఫిడెంట్గా మాట్లాడడం. సో నాకు అనిపించింది. ఇంకా ఉన్నారు, నువ్వు 2 పేర్లే అడిగావు కాబట్టి నేను 2 పేర్లే చెప్పాను. మీ పరంగా ఎవరు 2 బెస్ట్ కాంటెస్టెంట్స్ అండ్ ఎవరు 2 వర్స్ట్, అరే వీళ్ళు 2 వీక్స్లో వెళ్ళిపోతారు, వీళ్ళంత కాంటెంట్ ఎవరు అనుకునే వాళ్ళు ఎవరు, ది బెస్ట్ అనిపించిన వాళ్ళు ఎవరు, మీరు కింద కామెంట్స్లో పెట్టండి. అండ్ అలాగే మా రివ్యూ, మా ఒపీనియన్ బిగ్ బాస్ గురించి ఇంత మాట్లాడుతున్నాం కదా, మీకు ఎలా అనిపించింది? ఎంటర్టైనింగ్గా ఉందా, చేయొచ్చా, ఓకేనా? అంటే మేము ఎట్లా మరి 3 గంటల ఎపిసోడ్, గంట ఎపిసోడ్ అయితే ఇంతసేపు ఉంటుందా? 3 గంటల ఎపిసోడ్లో ప్రతి పాయింట్ మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం రివ్యూ అని చెప్పి రాసుకొని మాట్లాడుతున్నాను, ఏ పాయింట్ మిస్ అవ్వకుండా. సో 3 గంటలు ఓపిక్గా నేను షో చూసానంటే నమ్మలేకపోతున్నానండి. యా సో అట్లా ఈ రివ్యూ ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో పెట్టేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ రేపటి ఎపిసోడ్ అండ్ రేపటి ప్రోమో గురించి కూడా ఒకవేళ ఎపిసోడ్ చేస్తాము. సో ఈ ఫీడ్బ్యాక్ తర్వాత. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Love you all. And do subscribe to my channel, Mr. Majnu.